సండే గ్రాండ్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి అమ్మా, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ది పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ 5 lakhs, అవుట్ ఆఫ్ విచ్ 40% మేల్స్ అండ్ రెస్ట్ వర్ ఫీమేల్స్ అన్నాడు. ది మేల్ పాపులేషన్ ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12%, ఫీమేల్ పాపులేషన్ ఎర్నడ్ 17% ఆన్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 2500 ఈచ్ అన్నాడు. Find the change in the percentage profit of the village if the ratio of males and females get reversed in the next year population remain the same అన్నాడు. నెక్స్ట్ ఇయర్లో రివర్స్ అయిందంట, పాపులేషన్ వచ్చేసి రిమైన్ సేమ్ అన్నాడు. టోటల్ పాపులేషన్ వచ్చేసి 5 lakhs ఇచ్చాడు. ఆ టోటల్ పాపులేషన్ నాకు ఎక్కడ యూజ్ అవుదమ్మా? చూడండి ఒకసారి, నేను పర్సంటేజెస్ నుంచి నేను పర్సంటేజ్ రాస్తాను. మేల్స్ వచ్చేసి 40% ఇచ్చాడమ్మా, ఫీమేల్స్ వచ్చేసి 60% అవుతారు. ఈ యొక్క రేషియో వచ్చేసి 22 times 23 times 2:3 రేషియోలో మేల్స్ ఫీమేల్స్ ఉన్నారు. అయితే నాకు ఇక్కడ మేల్స్ యొక్క ప్రాఫిట్ వచ్చేసి 12% ఇచ్చాడు. 2 12s వచ్చేసి 24% అమ్మా, 24%. ఫీమేల్ పాపులేషన్ వచ్చేసి 17%, ఫీమేల్ ప్రాఫిట్ వచ్చేసి 17% ఇచ్చాడు. 3 17s వచ్చేసి 51%. ఈ టోటల్ వచ్చేసి నాకు 75% బై టోటల్ 5 parts కదా, బై 5 కనుక రాస్తే నాకు వచ్చేసి ఇక్కడ 15% అవుతుంది ఈ యొక్క పర్సంటేజ్. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఈ యొక్క రేషియో ఇంటర్చేంజ్ అయ్యింది అన్నాడు. అంటే మేల్స్ వచ్చేసి 3 రేషియోలో ఉంటే ఫీమేల్స్ వచ్చేసి 2 రేషియోలో ఉన్నారు. మేల్ యొక్క ప్రాఫిట్ వచ్చేసి 12%, 3 12s 36% అమ్మ. తర్వాత ఫీమేల్ యొక్క పాపులేషన్ వచ్చేసి ప్రాఫిట్ వచ్చేసి 17% అమ్మ, 2 17s వచ్చేసి 34%. ఈ టోటల్ వచ్చేసి నాకు 70 వచ్చింది. బై 5 టోటల్ పార్ట్స్ 5 parts కదా, ఇది వచ్చేసి 14% వచ్చింది. అంతకుముందు ఉన్న పాపులేషన్ ఇంటర్చేంజ్ అవ్వటం వల్ల 1% డిక్రీజ్ అవుతుంది. 1% డిక్రీజ్ అంటే ఏ ఆప్షన్ అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. 1% డిక్రీజ్ అవుతుందంట ఇంటర్చేంజ్ అవ్వటం వల్ల, ఫస్ట్ ఆప్షన్ అమ్మ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ది శాలరీస్ ఆఫ్ P and Q టుగెదర్ అమౌంట్ టు 11 lakh rupees అన్నాడు. P and Q సేవ్ 70%, 55% రెస్పెక్టివ్లీ ఆఫ్ దేర్ ఇండివిజువల్ శాలరీస్ అన్నాడు. P ఎక్స్పెండిచర్ వచ్చేసి 2 times Q ఎక్స్పెండిచర్ అన్నాడు. దెన్ వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ P శాలరీ Q శాలరీస్ అన్నాడు. వీళ్ళ యొక్క శాలరీస్ ఎంతో తెలియదమ్మా, అదే మనం కనుక్కోవాలి. PQ అనేవాళ్ళు 2 members ఉన్నారు. వీళ్ళ యొక్క సేవింగ్స్ ఇచ్చాడు. P అనేవాడు వచ్చేసి 70% సేవ్ చేస్తున్నాడు. వీడు 70% సేవ్ చేస్తున్నాడంట, వీడు వచ్చేసి 55% సేవ్ చేస్తున్నాడు. సో నాకు వచ్చేసి ఎక్స్పెండిచర్స్ వస్తాయి. వీడు వచ్చేసి 70% సేవ్ చేస్తుంటే 30% ఖర్చు పెడుతున్నాడు. వీడు వచ్చేసి 45% ఖర్చు పెడుతున్నాడు. ఈ యొక్క ఎక్స్పెండిచర్ P యొక్క ఎక్స్పెండిచరు 30% ఆఫ్ P. ఈ P యొక్క ఎక్స్పెండిచర్ వచ్చేసి P ఎక్స్పెండిచర్ ఈజ్ 2 times Q ఎక్స్పెండిచర్ అన్నాడు. Q యొక్క ఎక్స్పెండిచర్ 45% ఆఫ్ PM ప్రాఫిట్ అది. అయితే ఇది వచ్చేసి 2 times అన్నాడు ఇంటూ 2 అమ్మ. సో 30 దీనిలో 3 times క్యాన్సిల్ అవుతుంది. ఇది Q యొక్క ఎక్స్పెండిచర్, Q యొక్క ఎక్స్పెండిచర్. ఇది P/Q ఈక్వల్ టు 3/1, దట్ ఈక్వల్ టు 3:1 రేషియోలో ఉంటాయి వాళ్ళ యొక్క శాలరీస్. మరలా ఒకసారి చూద్దాం. 70% వీడు సేవ్ చేస్తున్నాడు అంటే, వీడు వచ్చేసి 55% సేవ్ చేస్తున్నారు అంటే, వీడు 70లో పోతే రిమైనింగ్ 30 వీడి యొక్క ఎక్స్పెండిచర్. వీడి యొక్క ఎక్స్పెండిచర్ వచ్చేసి 45 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి P యొక్క సేవింగ్ ఎక్స్పెండిచర్ 30%, P యొక్క ఎక్స్పెండిచర్ వచ్చేసి Q యొక్క ఎక్స్పెండిచర్కి 2 times అన్నాడు. Q యొక్క ఎక్స్పెండిచర్ 45 కదా, దానికి 2 times అన్నాడు. ఇది ఇక్కడ వచ్చేసి 90 అమ్మ. 25 into 2 అంటే 90. దీనిలో 3 times క్యాన్సిల్ అవుతుంది. P/Q వచ్చేసి 3/1, దట్ ఈక్వల్ టు 3:1 అవుతుంది. 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఏ సమ్ ఆఫ్ 14,400 rupees ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 20 people కన్సిస్టింగ్ ఆఫ్
మెన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ అన్నాడు. ది రేషియో ఆఫ్ ది టోటల్ అమౌంట్ గివ్ టు ఆల్ మెన్ ఆల్ ఉమెన్ అండ్ ఆల్ చిల్డ్రన్స్ వచ్చేసి 8:5:7. ఆల్ మెన్ ఆల్ ఉమెన్ తర్వాత వచ్చేసి ఆల్ చిల్డ్రన్స్ వచ్చేసి టోటల్ అమౌంట్స్ ఎంత ఇచ్చాడమ్మా, ఏ రేషియో ఇచ్చాడంటే 8:5:3 రేషియోలో. ఈ టోటల్ రేషియో వచ్చేసి 16 అండి. ఈ టోటల్ రేషియో 16 అయితే టోటల్ నాకు ఎంత ఇచ్చాడు అంటే 14,440. 14,400. సో 16 దీనిలో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 zeros అమ్మ. 8 9s వచ్చేసి 72 అవుతుంది. 7,200 రూపీస్ వస్తాయి ఆల్ మెన్కి వచ్చేసి. ఆల్ మెన్కి వచ్చేసి 7,200 రూపీస్ వచ్చినాయి. అయితే నాకు ఇక్కడ వచ్చేసి నంబర్ ఆఫ్ పర్సన్స్ నాకు కావాలి. నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ మెన్ బై తర్వాత మనకి ఇచ్చిన డేటా ఏమి ఇచ్చాడు అంటే 4:5:3 ఇచ్చాడు. బట్ ది రేషియో ఆఫ్ ది అమౌంట్ రిసీవ్డ్ బై ఈచ్ మ్యాన్ ఈచ్ ఉమెన్ ఈచ్ చిల్డ్రన్. ఆల్ మెన్ బై ఈచ్ మ్యాన్ రాస్తున్నాను. తర్వాత ఆల్ ఉమెన్ వచ్చేసి 5 రేషియోలో ఉన్నారు. ఇది వచ్చేసి 5 అమ్మ. 3/3 నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎన్నో వస్తారు. ఇది వచ్చేసి 2:1:1 రేషియోలో ఉంటుంది. ఈ టోటల్ 20 పీపుల్స్ అని ఇచ్చారు. టోటల్ రేషియో నాకు ఎంత అవుతుంది? ఈ టోటల్ రేషియో 4 అయితే 20 అండి. 4 అయితే 20, 1 రేషియో అయితే 5 అవుతుంది. 2 5s వచ్చేసి 10 మెన్. 10 మెన్కి వచ్చేసి 7,200 రూపీస్ అంట. 1 మ్యాన్ ఎంతో నాకు కావాలి. 1 మ్యాన్ కావాలి. 7,200 డివైడెడ్ బై 10 కనుక రాస్తే 1 మ్యాన్ వచ్చేసి 720 రూపీస్ వస్తాయమ్మా. 720 రూపీస్ థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా. X, Y and Z entered into a business partnership. X contributes వచ్చేసి 1/3 of the capital for 1/3 of the time అన్నాడు. Y contributes వచ్చేసి 1/4 of the capital for half of the time అన్న టోటల్ టైం అన్నాడు. Z contribution వచ్చేసి remaining capital for entire during of the business అన్నాడు. In what ratio should the total profit be distributed among X, Y, Z అన్నాడు. సో ఒకసారి ఇలా చూద్దాం. X, Y, Z యొక్క రిలేషన్స్ ఇచ్చాడమ్మా. ఎక్స్ అనేవాడు వచ్చేసి 1/3 ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు. 1/3 టైం అన్నాడు. వై వచ్చేసి 1/4 ఆఫ్ ఇస్ కాంట్రిబ్యూషన్ అన్నాడు. అంటే వాడి యొక్క ఇన్వెస్ట్మెంట్ అమ్మ. టైం వచ్చేసి హాఫ్ ఆఫ్ టైం అన్నాడు. చూడండి నాకు ఇక్కడ ఎల్సిఎంలు తీసుకొని చేయకుండా 3కి 4కి ఎల్సిఎం వచ్చేసి 12 అమ్మ. 3కి 4కి ఎల్సిఎం వచ్చేసి 12 కదా. నాకు డినామినేటర్ నేను 12 వచ్చేటట్టు నేను కన్వర్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ దీన్ని ఇంటూ 4/4 రాస్తున్నాను. దీన్ని ఇంటూ 3/3 రాస్తున్నాను. డినామినేటర్ సేమ్గా వచ్చేటట్టు. అప్పుడు నాకు ఇది 4/12 అవుతుంది. ఇది వచ్చేసి 3/12 అవుతుంది. టోటల్ 12 పార్ట్స్ అండి. 4 పార్ట్స్ ఒక 3 పార్ట్స్ 7 పార్ట్స్ పోతే 5/12 అవుతుంది. ఇది వచ్చేసి నాకు ఇన్వెస్ట్మెంట్ అమ్మ. టైంకి వెళ్దాం. చూడండి టైం వచ్చేసి ఇక్కడ 1/3 1/2 3కి 2కి ఎల్సిఎం వచ్చేసి 6 కాబట్టి 6 రావాలి అంటే ఇంటూ 2/2 రాస్తున్నా. దీన్ని ఇంటూ 3/3 రాస్తున్నా. డినామినేటర్ సేమ్గా కన్వర్ట్ చేస్తున్నా. డినామినేటర్ సేమ్గా కనుక ఉంటే మనకి ఎల్సిఎం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దీన్ని వచ్చేసి 2/6గా రాస్తున్నానమ్మా. దీన్ని వచ్చేసి 3/6. వీడు వచ్చేసి హోల్ టైం అన్నాడు. 6 పార్ట్స్ కదా. 6/6 అవుతుంది. 12 6s 72. 6 12s 72. 6 12s వచ్చేసి 72 క్యాన్సిల్ అయిపోతుంది. నాకు ఇక్కడ మిగిలింది 4 2s 8 అమ్మ. 8:3 3s 9:5 6s వచ్చేసి 30 అవుతుంది. 8:9:30 వచ్చేసి 8:9:30 సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
ఏ పర్సన్ ఎక్స్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 2 lakh rupees ఆఫ్టర్ 3 months అనదర్ పర్సన్ వై జాయిన్డ్ ఎక్స్ విత్ 1,80,000 rupees అన్నాడు ఇన్ ఏ బిజినెస్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అవుట్ ఆఫ్ ఏ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ వై రిసీవ్ ఏ టోటల్ ఆఫ్ 93,000 rupees ఇంక్లూడింగ్ 10% ఆఫ్ ది ప్రాఫిట్ ఫర్ మేనేజింగ్ ది బిజినెస్. తర్వాత దెన్ ది అమౌంట్ ఎక్స్ రిసీవ్డ్ అన్నాడు. సో వై అనేవాడు 3 months తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు, దానిలో బిజినెస్లో ఎంప్లాయీగా ఉన్నాడంట. ఎంప్లాయీగా ఉండటం వల్ల వాడి యొక్క ప్రాఫిట్ కింద వాడి యొక్క శాలరీ కింద 10% తీసుకున్నాడు. రిమైనింగ్ శాలరీ 90%ని వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ నుంచి పంచుకుంటున్నారు. అయితే అప్పుడు వాడికి 93,000 rupees వచ్చింది అన్నాడు. సో ఎక్స్ అనేవాడు వై అనేవాళ్ళు 2 members ఉన్నారు. సో ఎక్స్ అనేవాడు వచ్చేసి 2 lakh rupees ఇన్వెస్ట్మెంట్ పెట్టాడమ్మా. 2 lakh rupees ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. అనేవాడు వచ్చేసి 1,80,000 rupees. వీడు ఆఫ్టర్ 3 months జాయిన్ అయ్యాడు. అంటే స్టార్టింగ్ 3 months వాడు బిజినెస్లో లేడమ్మా. వీడు బిజినెస్ స్టార్ట్ చేసే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. ఈ 0 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 2 10 times, 2 9 times, తర్వాత 3 4 times, 3 3 times. నాకు ఈ యొక్క రేషియో వచ్చేసి 40:3 9s వచ్చేసి 27 అవుతుంది. 40:27 రేషియోలో వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఉన్నాయి. వీళ్ళు పంచుకున్న అమౌంట్ 10% ఏమన్నా వాడి శాలరీ కింద పోగా రిమైనింగ్ 90% అని వాళ్ళు పంచుకుంటే వై రిసీవ్డ్ 93,000 అన్నాడు. చూడండమ్మా, 10% ప్రాఫిట్లో 10% ప్రాఫిట్లో వాడి శాలరీ కింద పోయింది. 90% ఆఫ్ ప్రాఫిట్ని 90% ఆఫ్ ప్రాఫిట్ని ఈ రేషియో ప్రకారం పంచుకున్నారు. 27 by టోటల్ 67 దట్ ఈక్వల్ టు 93,000 rupees అమ్మ. 10% అంటే 1/10, ఇది వచ్చేసి p/10 అవుతుంది. ప్లస్ ఇది వచ్చేసి 1/10 ఇంటూ 27/67p ఈక్వల్ టు 93,000. సో ఎల్సిఎం వచ్చేసి 670 అమ్మ. సో ఇది వచ్చేసి 67 times p అమ్మ. ప్లస్ 9తో మల్టిప్లై చేస్తున్నాను. ఇది వచ్చేసి 90 కదా, 90% అంటే 90/100 0 క్యాన్సిల్ అయితే 9/10 అవుతుంది. సో ఈ 9తో మల్టిప్లై చేస్తున్నాను. 9 7s 63 అమ్మ. 6 రిజర్వ్లో ఉంది. 9 2s 18, ఒక 6 వచ్చేసి 24p ఈక్వల్ టు 93,000. సో ఇక్కడ చూడండి, 3 + 7 వచ్చేసి 10, 1 రిజర్వ్లో. 5 + 6 వచ్చేసి 11, 310p ఈక్వల్ టు 93,000 ఇంటూ 6 7 అటువైపు పట్టుకెళ్తున్నాను 670. ఇది దీనిలో 3 times క్యాన్సిల్ అవుతుంది 0. ఈ యొక్క ప్రాఫిట్ వచ్చేసి 0 0 0 7. తర్వాత 3 7s 18 అమ్మ. 1 రిజర్వ్లో ఉంది. 3 6s 8. ఒక నిమిషం, ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 0 0 3 zeros, 3 7s వచ్చేసి 21, 2 రిజర్వ్లో. 3 6s 18, ఒక 2 వచ్చేసి 20 అవుతుంది. 2,01,000 rupees టోటల్ ప్రాఫిట్. ఈ టోటల్ ప్రాఫిట్లో ఎక్స్ అనేవాడికి వచ్చేసి ఎంతో మనం కనుక్కోవాలి. వై వచ్చేసి నాకు 93,000 rupees వచ్చింది. టోటల్ ప్రాఫిట్లో నుంచి వైని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 2,01,000 rupeesలలో నుంచి నేను వచ్చేసి 93,000 rupees సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి 0 0 0. 11లో 3 పోతే 8 అమ్మ. 9లో 9 పోతే 1, 108, 1,08,000 rupees అవుతుంది. నాకు వచ్చేసి ఎక్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్, ఎక్స్ యొక్క ప్రాఫిట్ అనేది సెకండ్ ఆప్షన్ అవుతుంది, 1,08,000 rupees. చూడండి, ఇక్కడ నాకు ఆ 90% డివిజిబుల్ అయితే సింపుల్ క్వశ్చన్ ఇది, కానీ ఇక్కడ నాకు డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయాల్సి వచ్చింది. కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
Manisha, Ishwar and Neeraja entered into a partnership. Manisha invest some amount at the beginning అన్నాడు. After 4 months, Isha invested double the amount invested by the Manisha, and after 2 more months, Neeraja invested triple the amount invested by Manisha. If they earned a profit of 69,000 rupees at the end of the year అన్నాడు, then the share of Neeraja. చూడండి అమ్మా, ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు, మనీషా, తర్వాత ఈషా, తర్వాత నీరజ అనేవాళ్ళు. సో ఇక్కడ మనీషా అనే ఆవిడ కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. ఇనీషియల్గా ఎంతో తెలియదమ్మా, నేను 1 అనుకున్నాను, 1 పార్ట్ పెట్టింది అనుకున్నాను. ఆఫ్టర్ ఎంత టైం ఇచ్చాడు? ఆఫ్టర్ 4 months. స్టార్టింగ్ 4 months ఈషా బిజినెస్లో లేదమ్మా, అంటే తర్వాత 8 months బిజినెస్లో ఉంది. స్టార్టింగ్ 4 months బిజినెస్లో లేదు. ఈషా ఇన్వెస్టెడ్ డబుల్ ది అమౌంట్ ఇన్వెస్టెడ్ బై మనీషా. మనీషా నేను 1 part ఇన్వెస్ట్మెంట్ పెడితే ఈషా వచ్చేసి డబుల్ అన్నాడు కాబట్టి 2 parts అవుతుంది. ఆఫ్టర్ 2 more months నీరజ ఇన్వెస్టెడ్ ట్రిపుల్ ది అమౌంట్. వీడు 4 monthsకి జాయిన్ అయ్యారు కదా, మరో 2 months అంటే 6 months తర్వాత జాయిన్ అయితే లాస్ట్ 6 months బిజినెస్లో ఉంది. సో ఈ నీరజ వచ్చేసి మనీషాకి 3 times ఇన్వెస్ట్మెంట్ అన్నారు. సో ఇది వచ్చేసి అన్నిట్లో 2 కామన్గా ఉంది. సరే, 2 మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం. 12:2 8s వచ్చేసి 16:3 6s వచ్చేసి 18 అమ్మ. 2 దీనిలో 6 times 2 8 times 2 9 times. ఈ టోటల్ రేషియో వచ్చేసి 23. ఈ టోటల్ రేషియో 23 అయితే నాకు టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు అంటే 69,000. టోటల్ ప్రాఫిట్ 69,000 రూపీస్ ఇచ్చాడండి. టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 69,000. దీనిలో 3 times క్యాన్సిల్ అవుతుంది. 1 రేషియో అయితే 3,000 అమ్మ. నీరజ కావాలి. 9 into 3,000, 9 3s వచ్చేసి 27,000 రూపీస్ అవుతుంది. నీరజ యొక్క ప్రాఫిట్ వచ్చేసి ఏ ఆప్షన్ అవుతుంది? 27,000 రూపీస్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రాఫిట్ అండ్ లాస్కు సంబంధించి. ఏ షాప్ కీపర్ సెల్ ఏ ల్యాప్టాప్ 12% బిలో ఇట్స్ కాస్ట్ ప్రైస్ అన్నాడు. 12% కాస్ట్ ప్రైస్ కంటే 12% తక్కువకు అమ్ముతున్నారంట. హ్యాడ్ హీ సోల్డ్ ఇట్ ఫర్ 6,600 రూపీస్ మోర్ హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 10%. కాస్ట్ ప్రైస్ అంటే 100% అమ్మ. 12% బిలోకి అమ్ముతున్నారు అంటే 88%కి సేల్ చేస్తున్నారు. 88%కి అమ్మినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంతో అవసరం లేదు ఆ పర్సెంటే. ఇఫ్ ఈ సోల్డ్ ఇట్ ఫర్ 6,600 రూపీస్ మోర్ అన్నాడు. దానినే 6,600 రూపీస్ ఎక్సెస్ అమౌంట్ కమ్మితే 10% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. ప్రాఫిట్ అంటే 100కి యాడ్ చేయండి, లాస్ అంటే 100లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఈ యొక్క 12 ఈ యొక్క 10 వచ్చేసి ఈ 22% నాకు ఈ అమౌంట్ 6,600 రూపీస్ అవుతుందమ్మా. అయితే ఆడు వాట్ ఈస్ ది న్యూ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ల్యాప్టాప్ ఇఫ్ ఈ సెల్ ఇట్ టు గెయిన్ 25% అన్నాడు. కాస్ట్ ప్రైస్ అడిగితే 100% అయితే ఎంతో రాసేవాడిని. నాకు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. 25% ప్రాఫిట్ అమ్ముతున్నాడంట. 125% అయితే ఎంత? 22. దీనిలో 3 times క్యాన్సిల్ అవుతుంది. 125 into 3 అంటే 375 అమ్మ. ఈ 2 zeros 37,500 రూపీస్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ అవుతుంది 37,500. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన క్వశ్చన్. ఏ ట్రేడర్ బాట్ 2 cycles ఫర్ ఏ సమ్ ఆఫ్ 9,500 రూపీస్. హీ సోల్డ్ ది ఫస్ట్ వన్ ఎట్ 10% ప్రాఫిట్ అండ్ ది సెకండ్ వన్ వచ్చేసి 20% లాస్ అన్నాడు. లేటర్ హీ ఫౌండ్ దట్ సైకిల్ సోల్డ్ ఫర్ ది సేమ్ ప్రైస్ అన్నాడు. సెల్లింగ్ ప్రైసెస్ సేమ్ అన్నాడు. చూడండి అమ్మా, ఫస్ట్ దాన్ని వచ్చేసి 10% ప్రాఫిట్ అన్నాడు. సెకండ్ వచ్చేసి 20% లాస్ అన్నాడు. ఫస్ట్ వచ్చేసి 10% ప్రాఫిట్ అన్నాడు. సెకండ్ వచ్చేసి 20% లాస్ అంటున్నాడు. సెకండ్ ఇది. ఈ రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్ అన్నాడు.
0% క్యాన్సిల్. ఫస్ట్ బై సెకండ్ వచ్చేసి 8/11 అవుతుంది. అంటే ఈ యొక్క రేషియో వచ్చేసి 8:11. ఈ టోటల్ రేషియో 19 అమ్మ. టోటల్ రేషియో 19 అయితే ఎంత ఇచ్చాడు మనకి? టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడంటే 9,500 రూపీస్ ఇచ్చాడు. 19 రేషియో అయితే 9,500, 1 రేషియో అయితే 19 5సే కదా 500. నాకు కావాల్సింది ఏంటి? ఈ సోల్ ఎట్ లాస్ కమ్మింది సెకండ్దే కదా. లాస్ కమ్మింది 11 × 500 అంటే 5,500 రూపీస్ అవుతుందమ్మా. సో నాకు వచ్చేసి 5,500 ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. Three dice are thrown. What is the probability of getting an odd numbers of the first die? A number greater than 4 on the second die and prime number on the third die అన్నాడు. చూడండి అమ్మా, డైకి వచ్చేసి 6 ఎడ్జెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఆడ్ నెంబర్ అన్నాడు. మనకి 1 to 6 వరకు ఉంటాయమ్మా. ఆడ్ నెంబర్స్ వచ్చేసి 1, 3, 5 ఉంటుంది. అంటే దీన్ని వచ్చేసి మనం 3/6గా రాస్తాము. తర్వాత 3 times కదా వాడు దొర్లిచ్చింది. తర్వాత సెకండ్ది వచ్చేసి మనకేమిచ్చాడు? ఏ నంబర్ గ్రేటర్ దాన్ 4 ఆన్ ది సెకండ్ డై అన్నాడు. గ్రేటర్ దాన్ 4 అంటే టోటల్ 6 ఉంటాయి. 5, 6 అమ్మ. అంటే దీన్ని మనం 2/6. తర్వాత వచ్చే ఏమిచ్చాడు అక్కడ? తర్వాత గ్రేటర్ దాన్ 4 అన్నాడు సెకండ్ డై. అండ్ ప్రైమ్ నంబర్ ఆన్ ది థర్డ్ డై అన్నాడు. ప్రైమ్ నంబర్ అంటే మనకి 2 ఉంటుంది, 3 ఉంటుంది, 5 ఉంటుంది. ప్రైమ్ నంబర్స్ నాకు 3 వస్తాయమ్మా. 3/6 అవుతుంది. సో ఇది వచ్చేసి 2 3s 6 క్యాన్సిల్. 3 దీనిలో 2 times క్యాన్సిల్ అవుతుంది. సో 1/12 అవుతుంది. సెకండ్ ఆప్షన్ అవుతుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఒక స్థానిక కౌన్సిల్ ప్రాజెక్టు కోసం 15 మంది అర్హులైన అభ్యర్థుల నుండి 8 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలంట. 2 నిర్దిష్ట సభ్యులు ఎల్లప్పుడూ కమిటీలో ఉండాలి. 15 మందిలో 2 ఎల్లప్పుడూ ఉండాలంటే 13 మెంబర్సే కదా. సో తర్వాత ఈ 8 మెంబర్స్ని మనం సెలెక్ట్ చేయాలి. వీళ్ళల్లో 2 ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటున్నానంటే 6 అవుతుంది. 13C6 అమ్మ. 13C6 అమ్మ. అంటే ఇది ఏమవుతుంది? 13 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 13 - 6 అంటే 7 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 13 ఫ్యాక్టోరియల్ని నేను 13 × 12 × 11 × 10 × 9 × 8 × 7 ఫ్యాక్టోరియల్గా రాస్తున్నాను. 6 ఫ్యాక్టోరియల్ చూడండి అమ్మా. 6 × 5 × 4 × 3 × 2 × 1 × 7 ఫ్యాక్టోరియల్. 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. 6 2s వచ్చేసి 12 క్యాన్సిల్ అయిపోతుంది. 5 దీనిలో 2 times క్యాన్సిల్ అవుతుంది. 4 దీనిలో 2 times, 3 దీనిలో 3 times క్యాన్సిల్ అవుతుందమ్మా. 13 ఇక్కడే ఉంచుతున్నాను. 2 3 6 6 2s 12 అంతేనా? 2 3 6 6 2s 12 × 11 అమ్మ. 12 × 11 అంటే 156. 156 × 11 6. ఈ 2 యాడ్ చేయండి. 11 1 రిజర్వ్లో. ఈ 2 యాడ్ చేయండి. 6 + 1 7. 1716 అవుతుంది. ఆ యొక్క వాల్యూ వచ్చేసి క్యాలిక్యులేషనే కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇక్కడ 1716 నాకు థర్డ్ ఆప్షన్ అవుతుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. టైమ్ అండ్ వర్క్కి సంబంధించి. ఎక్స్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days అన్నాడు. వై ఇన్ 30 days అన్నాడు. జెడ్ 60 days. ఏ బి అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ది సేమ్ పీస్ ఆఫ్ వర్క్ వైల్ వర్కింగ్ టుగెదర్ ఇన్ 4/5 ఆఫ్ ది టైమ్ టేకెన్ బై ఎక్స్ వై జెడ్ అని ఇచ్చాడు. అయితే ఫైండ్ ది టైమ్ టేకెన్ బై ఏబిసి వైల్ వర్కింగ్ టుగెదర్. నాకు ఎక్స్ వై జెడ్ యొక్క డేటా ఇచ్చాడు. ఎక్స్ అనేవాడు ఎన్ని డేస్లో చేస్తున్నాడు అంటే ఎక్స్ అనేవాడు 20 daysలో చేస్తున్నాడంట. వై అనేవాడు వచ్చేసి
వై వచ్చేసి 30 డేస్ ఇచ్చాడమ్మా. జెడ్ ఎంత ఇచ్చాడు, జెడ్ వచ్చేసి 60 డేస్ ఇచ్చాడు. ఎల్సిఎం వచ్చేసి 60 అవుతుంది. ఎల్సిఎం వచ్చేసి 60, 60 1 టైం, 30 2 టైం, 23 టైం. 3 + 2 + 1 అంటే నాకు ఇక్కడ వచ్చేసి 6 వస్తుంది. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వచ్చేసి వీళ్ళకి 10 డేస్ టైం పడుతుంది. అయితే వీళ్ళకి వచ్చేసేసి ఏ ప్లస్ బి ప్లస్ సి అనే వాళ్ళ ముగ్గురు వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి అనే వాళ్ళకి టైం ఎంతో నేను కనుక్కోవాలి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనే వాళ్ళకి 10 అవుతుంది. వీళ్ళల్లో 4/5 టైంలో అయిపోతుందంట ఏ ప్లస్ బి ప్లస్ సి అనే వాళ్ళకి. అదే కదా మనకి ఇచ్చింది. 4/5 ఆఫ్ ది టైం టేకెన్ బై ఎక్స్ వై జెడ్ టుగెదర్ అన్నాడు. ఎక్స్ వై జెడ్ అంటే మనకి 10 వచ్చింది. వీళ్ళల్లో 4/5 అంట ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేసి 5. దీనిలో 2 టైమ్స్ అమ్మ 8 డేస్ అవుతుంది. 8 డేస్ వచ్చేసి నాకు థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్ అన్నాడు. బి అండ్ సి టుగెదర్ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 16 డేస్ అన్నాడు. ఏ వర్క్ ఫర్ 5 డేస్, బి వర్క్ ఫర్ 7 డేస్, సి ఫినిష్డ్ ది రిమైనింగ్ వర్క్ 13 డేస్. ఇన్ హౌ మెనీ డేస్ కుడ్ ఏ ఫినిష్ ది హోల్ వర్క్ ఎలోన్ అన్నాడు. ఏ అనేవాడు హోల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడో నాకు తెలీదు, అదే మనం కనుక్కోవాలి. ఒకసారి ఇలా చూద్దాం. ఏబి ఇద్దరు కలిపి 12 డేస్లో చేస్తున్నారంట. ఏ అనేవాడు బి అనే వాళ్ళు ఇద్దరు కలిపి 12 డేస్లో చేస్తున్నారు. బి అనేవాడు సి అనే వాళ్ళు ఇద్దరు కలిపి 16 డేస్లో చేస్తున్నారమ్మా. నాకు ఎల్సిఎం వచ్చేసి 48 అవుతుంది. 16 బిగ్గర్ వాల్యూ, 16లో 12 పోవట్లేదు. డబుల్ చేస్తున్నాను, డబుల్ చేస్తే 32 అమ్మ. 32లో కూడా 12 పోవట్లేదు. త్రిబుల్ చేస్తున్నాను 48. 48లో 12 4 టైమ్స్, 16 వచ్చేసి 3 టైమ్స్. సో ఒకసారి ఇలా చూడండి. ఏ వర్క్ ఫర్ 5 డేస్ అన్నాడు. ఏ అనేవాడు వచ్చేసి 5 డేస్ వర్క్ చేశాడంట. బి అనేవాడు 7 డేస్ వర్క్ చేశాడంట. సి అనేవాడు 13 డేస్లో ఫినిష్ చేస్తే ఏ అనేవాడు ఎన్ని డేస్లో చేస్తాడు అన్నాడు. ఏబి ఇద్దరు కాంబినేషన్లో ఉంది. ఏబి ఇద్దరు కలిపి ఫర్ డే 4 పార్ట్స్ చేస్తున్నారమ్మా. ఫర్ డే 4 పార్ట్స్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని కలిపి నేను తీసుకుంటున్నాను. ఇద్దరి కాంబినేషన్లో నేను 5 డేస్ తీసుకోవచ్చు. ఫర్ డే 4 పార్ట్స్ 5 డేస్లో 5 4s వచ్చేసి 20 పార్ట్స్ వరకు కంప్లీట్ అయిపోతుంది మనకి ఏబి ద్వారా. సో నెక్స్ట్ ఇక్కడ బికి వచ్చేసి 2 డేస్ ఉంటుంది రిమైనింగ్. ఈ 2 డేస్ వీటితో తీసుకుంటున్నాను. ఫర్ డే వచ్చేసి 3 పార్ట్స్ చేస్తారు. 2 డేస్లో 6 పార్ట్స్ వరకు కంప్లీట్ అయిపోతుంది. అంటే 26 పార్ట్స్ కంప్లీట్ అయింది. ఇంకా సికి రిమైనింగ్ 11 డేస్ మిగులుతున్నాయి. రిమైనింగ్ వచ్చేసి నాకు 22 పార్ట్స్ ఉన్నాయమ్మా. టోటల్ 48లో 26 కంప్లీట్ అయిపోతే నాకు ఇంకా రిమైనింగ్ 22 పార్ట్స్ ఉన్నాయి. ఈ 22 పార్ట్స్ని సి 11 డేస్లో చేస్తున్నాడు. అంటే ఫర్ డే వచ్చేసి 2 పార్ట్స్ చేస్తాడు. సి అనేవాడు వచ్చేసి 2 పార్ట్స్ చేస్తున్నాడు. సి 2 పార్ట్స్ చేస్తే బి అనేవాడు 1 పార్ట్ చేస్తాడు. బి అనేవాడు 1 పార్ట్ చేస్తే ఏ అనేవాడు వచ్చేసి 3 పార్ట్స్ చేస్తాడు. నాకు కావాల్సింది ఏ అనేవాడు టోటల్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తాడు అన్నాడు. ఏ అనేవాడు టోటల్ వర్క్ వచ్చేసి 48 పార్ట్స్ అండి. ఫర్ డే వచ్చేసి వీడు 3 పార్ట్స్ చేస్తున్నాడు. ఫర్ డే 3 పార్ట్స్ కనుక చేస్తే 16 డేస్ల వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. 16 డేస్లో కంప్లీట్ చేస్తాడంట. ఏ అనేవాడు ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా, టైం అనే వరకు సంబంధించిన క్వశ్చన్. ఏ కామా బి అండ్ సి టుగెదర్ ఎర్న్ 5400 రూపీస్ ఇన్ 15 డేస్. ఏ అండ్ సి టుగెదర్ ఎర్న్ 2240 రూపీస్ ఇన్ 16 డేస్ అన్నాడు. బి అండ్ సి టుగెదర్ ఎర్న్ 4500 రూపీస్ ఇన్ 18 డేస్ అన్నాడు. చూడండి అమ్మా ఒకసారి ఇలా. ఏ అనేవాడు, బి అనేవాడు, సి అనేవాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు 5400 రూపీస్ అంట. ఎన్ని డేస్లో అంటే
డేస్లలో 15 3s వచ్చేసి 45, 9 ఉంటుంది 90, 15 6s అమ్మ పర్ డే ముగ్గురు కలిసి 360 రూపాయలు సంపాదిస్తున్నారు అని. ఇక్కడ నేను 1 డేగా నేను కన్వర్ట్ చేసుకున్నాను. పర్ డే కావాలి నాకు, పర్ డే వచ్చేసి ఫైండ్ ది డైలీ ఎర్నింగ్ బి కావాలి, పర్ డే బి కావాలి. నేను పర్ డే ముగ్గురు కలిపి 360 రూపాయలను సంపాదిస్తున్నారు వాళ్ళు. తర్వాత మనకి ఏమి ఇచ్చాడో చూడండి అమ్మా. ఏ అండ్ సి టుగెదర్ N2240. ఏ అనేవాడు సి అనేవాళ్ళు ఇద్దరు కలిపి 2240 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు. ఎన్ని డేస్లో అంటే 16 డేస్లో అమ్మ. 16 months 16, రిమైనింగ్ 64, 16 4 times ఈ 0. ఈ ముగ్గురు కలిపి వచ్చేసి చూడండి ఒకసారి ఇలా ముగ్గురు కలిపి 360 రూపాయలు సంపాదిస్తే ఏబి ఇద్దరు 140 కనుక పోతే రిమైనింగ్ వచ్చేసి ఎంత ఉండదమ్మా 140 రూపీసేనా. 16 months 16 కనుక పోతే రిమైనింగ్ వచ్చేసి 64, 16 4s 64, ఈ 0 140 రూపీస్ కనుక పోతే రిమైనింగ్ 220 రూపీస్ ఉంటుందమ్మా. ఈ 220 రూపీసే బి అనే వాడికమ్మా. 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ కంటైనర్ కంటైన్స్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ది రేషియో 3:1 ఇచ్చాడు. మిల్క్ వాటర్ యొక్క రేషియో 3:1 రేషియోలో ఉన్నాయంట. 120 liters ఆఫ్ మిక్చర్ వాజ్ టేకెన్ అవుట్ ఆఫ్ అండ్ 40 liters ఆఫ్ వాటర్ వాజ్ యాడెడ్ టు ది కంటైనర్. ది water becomes 37.5% of the resultant mixture అన్నాడు. వాట్ వాజ్ ది ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ ఇన్ ది కంటైనర్ అన్నాడు. చూడండి అమ్మా నాకు వచ్చేసి మిల్క్ వాటర్ వచ్చేసి మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉంది అంటే 3:1 రేషియోలో ఉంది. 3x గా రాస్తున్నాను. 120 liters డ్రా చేస్తున్నాడు. 120 liters ఎలా డ్రా చేస్తాడంటే ఈ రేషియో ప్రకారమే 3 parts 1 part అమ్మా 4 parts. 4 అంటే 1 part వచ్చేసి 30 liters. ఒకసారి చూద్దాం. సో మిల్క్ వచ్చేసి ఇనీషియల్గా 3x, వాటర్ వచ్చేసి x అమ్మ. సో ఇక్కడ 3 parts ఏ రేషియో అయితే ఉందో ఆ రేషియో ప్రకారమే మనం డ్రా చేయాలి. 1 part వచ్చేసి 30, 3 parts వచ్చేసి 90 liters, 3 30s వచ్చేసి 90 liters. సో ఇక్కడ వాటర్ వచ్చేసి 1 part వచ్చేసి 30 liters వాటర్ డ్రా చేస్తున్నాడు. తర్వాత 40 liters వాటర్ని యాడ్ చేస్తున్నాడు. అదే కదా మనకి ఇచ్చింది. 120 liters ఆఫ్ మిక్చర్ వాజ్ టేకెన్ అవుట్ అండ్ 40 liters ఆఫ్ వాటర్ వచ్చేసి యాడెడ్ అన్నాడు. 40 liters వాటర్ యాడ్ చేస్తే 37.5% అమ్మ. పర్సంటేజెస్లో మనకి వాల్యూస్ గురించి వస్తాయి. 3/8 అవుతుంది. టోటల్ 8 parts అయితే వాటర్ అనేది 3 parts అమ్మ. డినామినేటర్లో కదా మనం తీసుకుంది మిల్క్ వాటర్ కదా. వాటర్ 3 parts అయితే టోటల్ 8 కదా. సో మిల్క్ వచ్చేసి 5 parts అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. 3 3s వచ్చేసి 9x, 3 9s వచ్చేసి 27, 270 ఈజ్ ఈక్వల్ టు 5x ప్లస్ 10 ఉంటుందమ్మా. ఇక్కడ ప్లస్ 10 ఇంటూ 5 అంటే ప్లస్ 50 వస్తుంది. సో 5x ఇలా పట్టుకొస్తున్నాను. 4x ఈజ్ ఈక్వల్ టు 320 అవుతుంది. మనకి చూడండి టోటల్ ఇనీషియల్గా 4xే కదా. 4x వాల్యూ ఎంత అవుతుందంటే 320 అవుతుంది. ప్రారంభంలో ఉన్న మిశ్రమం యొక్క మొత్తం పరిమాణం అదే కదా, 4xే కదా. 3:1 రేషియో కదా. సో 320 liters ఉన్నాయంట. ఇనీషియల్గా నాకు థర్డ్ ఆప్షన్ అవుతుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా. ఇన్ 3 different vessels V1, V2, V3 మిల్క్ అండ్ వాటర్ మిక్చర్ ఇన్ ది రేషియో 2:3, 3:5, 2:7 respectively. 20 liters of mixture taken from vessel 1, 24 liters of mixture taken from vessel 2 and L liters of mixture taken from V3 are mixed in the ratio in the new vessel to the ratio వచ్చేసి 23:48 ఇచ్చాడు. ఇక్కడ 3 vessels ఉన్నాయి. ఈ 3 vessels లో నాకు మిల్క్ వాటర్ వచ్చేసి రేషియోస్ ఇస్తున్నాడు. చూడండి అమ్మా. ఈ 3 vessels ఉన్నాయంట. ఈ 3 vessels లో మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి అన్నాడు అంటే
చూడండి ఫస్ట్ వెసెల్ వచ్చేసి 2:3 రేషియోలో ఉంది ఫస్ట్ వెసెల్లో 2:3 అమ్మ. సెకండ్ వెసెల్ వచ్చేసి 3:5, సెకండ్ వెసెల్ 3:5, థర్డ్ వెసెల్ వచ్చేసి 2:7 రేషియోలో ఉన్నాయి. ఫస్ట్ వెసెల్ నుంచి 20 లీటర్స్ అంట. ఫస్ట్ వెసెల్ నుంచి వాడు 20 లీటర్స్ డ్రా చేస్తున్నాడు. సెకండ్ వెసెల్ నుంచి 24 లీటర్స్ డ్రా చేస్తున్నాడు. దీన్ని వచ్చేసి ఎల్ అన్నాడు. ఈ మూడింటిని మిక్స్ చేసి ఒక సింగిల్ వెసెల్లో పోస్తున్నాడంట. సింగిల్ వెసెల్లో పోస్తే మిల్క్ వాటర్ యొక్క రేషియో ఇచ్చాడు. నాకు ఫైనల్ రేషియో వచ్చేసి 23:48 ఇచ్చాడు. 23:48 ఇచ్చాడమ్మా. అయితే నాకు ఆ యొక్క ఎల్ వాల్యూ కావాలి. కొంచెం బిగ్గర్ వాల్యూస్ ఇచ్చారు, జాగ్రత్తగా చూడండి అమ్మా ఒకసారి. ఇలా ఫస్ట్ రేషియో వచ్చేసి 2:3, సెకండ్ రేషియో 3:5, థర్డ్ రేషియో 2:7 అవుతుంది. సో ఒకసారి ఇలా చూడండి. ఈ టోటల్ వచ్చేసి 5, ఈ టోటల్ వచ్చేసి 8, ఈ టోటల్ వచ్చేసి 9. ఇది కావాలంటే దీనికి లవ్ చేయండి. ఇక్కడ వచ్చేసి 8 × 9 వస్తుంది, లేదా ఎల్సిఎం తీసుకోండి మీ ఇష్టం. నేను ఇక్కడ 8ని క్లోజ్ చేస్తున్నాను, 5 × 9 వస్తుంది. దీన్ని క్లోజ్ చేస్తున్నాను, 5 × 8. ఈక్వల్ వాల్యూమ్స్ అయితే మనం ఇలానే ఇక్కడ దాకా చేస్తాం. కానీ ఇక్కడ మనకు వచ్చింది ఫస్ట్ వెసెల్ నుంచి 20 లీటర్స్ డ్రా చేశాడు, సెకండ్ వెసెల్ నుంచి 24 లీటర్స్ డ్రా చేశాడు, థర్డ్ వెసెల్ నుంచి ఎల్ లీటర్స్ అన్నాడు. సో ఇక్కడ కామన్గా ఉంటే మనం క్యాన్సిల్ చేస్తామమ్మా. 8 కామన్గా ఉంది, 8 1 టైము, 8 3 టైమ్స్, 8 1 టైము, 5 1 టైము, 5 1 టైము, 5 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నాకు ఫైనల్ వచ్చేసి ఏమొస్తుందో చూడండి. 9 4s 36, 2s వచ్చేసి 72 అమ్మ, 36 3s వచ్చేసి 108, 9 3s 27, 3s వచ్చేసి 81 అవుతుంది. 27 × 5 వచ్చేసి 27 × 5 వచ్చేసి 135. తర్వాత ఇది వచ్చేసి 2l:7l. చూడండి అమ్మా ఒకసారి ఇలా. 2 + 1 వచ్చేసి 3, 153 + 2l అవుతుంది. 5 + 8 వచ్చేసి 13, 4 243 + 7l = ఫైనల్ రేషియో ఇచ్చాడు. నాకు ఎంత ఇచ్చాడమ్మా? 23:48, 23:48 ఇచ్చాడు. సో నాకు ఇక్కడ వచ్చేసి చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అమ్మ. దీన్ని సింప్లిఫై చేయండి. ఎల్ వచ్చేసి నాకు 27 లీటర్స్ వస్తుంది. క్యాలిక్యులేషన్ మీరు చేయండి అమ్మ. ఎల్ వచ్చేసి 27 లీటర్స్ వస్తుంది. 27 లీటర్స్ అంటే నాకు ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే మనకు థర్డ్ వెసెల్ నుంచి 27 లీటర్స్ డ్రా చేశాడు. సో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి. ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ an article B is 20% less than that of the an article A అన్నాడు. ఏ కంటే 20% తక్కువ అన్నాడు. ఆర్టికల్ A and B are marked up by 50%, 40% respectively. ఆఫ్ ఆర్టికల్ A is sold at a discount of 20%, B వచ్చేసి sold at a discount of 25%. If the selling price of article A is 108 rupees more than the selling price of article B అన్నాడు. చూడండి అమ్మ, ఇక్కడ 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఏ అనేది బి అనేవి 2 ఆర్టికల్స్ ఉన్నాయమ్మా. సో ఇక్కడ ఏబి అనేవి 2 ఆర్టికల్స్ మనకి ఏమని ఇచ్చాడు? ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ an ఆర్టికల్ బి వచ్చేసి, సో ఫస్ట్ కాస్ట్ ప్రైసెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ బి వచ్చేసి 20% లెస్ అంట. నేను ఏ 100 అనుకుంటే బి వచ్చేసి 20% లెస్ అంటే 80 అవుతుంది. ఆర్టికల్ ఏ అండ్ బి ఆర్ మార్క్డ్ అప్ బై 50 and 40% అన్నాడు. సో మార్క్డ్ ప్రైస్ గురించి రాస్తున్నాను. మార్క్డ్ ప్రైస్ 50% ఇంక్రీజ్ చేస్తే 150 అవుతుంది. 40% చూడండి అమ్మా, దీన్ని వచ్చేసి 50% ఇంక్రీజ్ చేశాడు.
మార్కుడు ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే. దీన్ని వచ్చేసి 40% అమ్మ, 10% అయితే 8 అవుతుంది, 40% అయితే 8 4s 32 అంటే 112 అవుతుంది దీని యొక్క మార్కుడు ప్రైస్. తర్వాత ఇక్కడ డిస్కౌంట్స్ ఇస్తున్నాడంట. ఏ ఆర్టికల్ ఏ ఈజ్ సోల్డ్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 20% డిస్కౌంట్ అంటే 10% అయితే 15 అమ్మ, 20% అంటే 30 డిస్కౌంట్ ఇస్తున్నాడు. దీని సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 120. బి వచ్చేసి డిస్కౌంట్ ఆఫ్ 25% అన్నాడు. 25% డిస్కౌంట్ ఇస్తున్నాడంట, అంటే 1/4 అమ్మ. 4 3s 12 పోతే 4 2s 8 కనుక పోతే 25% డిస్కౌంట్ అంటే 1/4, 4 2s 8 పోతే రిమైనింగ్ 32 4 8 టైమ్స్ 28 సబ్ట్రాక్ట్ చేయండి. 12లో నుంచి 8 కనుక పోతే 4 ఉంటుంది. అప్పుడు ఇక్కడ 10లో 2 పోతే 84 ఉంటుంది. దీనికంటే ఇది వచ్చేసి ఎంత తక్కువ అని ఇచ్చాడు మనకి, 108 రూపీస్ లెస్ అన్నాడు. ఈ యొక్క 16 అమ్మాయి యొక్క 20, 16 ఒక 20 అంటే 36 లెస్ అవటం వల్లనే కదా 108 రూపీస్ లెస్ అని ఇచ్చాడు. సో దీనికంటే ఇది లెస్ లేదు, దీనికంటే ఇది మోర్ అన్నాడు కాబట్టి ఏ వచ్చేసి 108 రూపీస్ మోర్ అన్నాడు. దీనికంటే ఇది 36 రేషియో ఎక్స్ట్రా ఉంది కాబట్టి. సో అయితే నాకు కావాల్సింది మనం కనుక్కోద్ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బి అన్నాడు. బి యొక్క కాస్ట్ ప్రైస్ కావాలి. 80 అయితే ఎంత, 80 అయితే ఎంత అన్నాడు. 36 దీనిలో 3 టైమ్స్ 8 3s వచ్చేసి 24, 240 రూపీస్ అవుతుంది. దాని యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఏ ఆప్షన్ అవుతుందో చూడండి అమ్మా, 240 రూపీస్, 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ కి సంబంధించి చూద్దాం. ఇఫ్ 5 years is subtracted from the present age of A and the remainder is divided by 7, then the present age of his grandson C is obtained. C is 4 years younger than B, whose age is 13 years అన్నాడు. దెన్ వాట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ ఏ. ఏ యొక్క ప్రస్తుత వయస్సు నుండి 5 సంవత్సరాలు తీసేస్తున్నాడంట. ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంతో తెలియదమ్మా. 5 సంవత్సరాలని తీసివేసి మిగిలిన దానిని 7తో భాగిస్తున్నాడంట. మిగిలిన దానిని 7తో భాగిస్తే అతని మనవడు సి యొక్క ప్రస్తుత వస్తుంది 13 సంవత్సరాల వయసు గల బి కంటే బి అనేవాడు వచ్చేసి 13 years అంటమ్మా. బి అనేవాడు 13 years, సి అనేవాడు 4 years చిన్నవాడు అని ఇచ్చాడు. 4 సంవత్సరాలు చిన్నవాడు అంటే వీడు వచ్చేసి 9 అవుతుంది. సో ఇక్కడ సి అనేవాడు వస్తాడంట 9 years. 7 అటు పట్టుకెళ్తున్నాను. ఏ మైనస్ 5 ఈక్వల్ టు 7 9s వచ్చేసి 63. 5 అటు వెళ్తే ఏ ఈక్వల్ టు 68 years అవుతుంది. ఏ యొక్క ఏజ్ 3rd ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏజెస్ సంబంధించి ఇన్ ఏ ఫ్యామిలీ ఫాదర్ ఏజ్ 7 times ది ఏజ్ ఆఫ్ వన్ ఆఫ్ హిస్ సన్ అన్నాడు. ది మదర్ ఏజ్ ఈజ్ 3 times ది ఏజ్ ఆఫ్ దేర్ అదర్ సన్ అన్నాడు. ది డిఫరెన్స్ ఆఫ్ ది పేరెంట్స్ ఏజ్ ఈజ్ 2 ది సమ్ ఆఫ్ ది సన్స్ ఏజ్ అన్నాడు. ఒకసారి ఇలా చూద్దాం. ఫస్ట్ ఫాదర్కి సన్ 1కి రిలేషన్ ఇచ్చాడు. ఫాదర్ అమ్మ, ఇక్కడ సన్ 1 అనేవాడు. ఈ ఫాదర్ వచ్చేసి 7 times అన్నాడు, 7x అవుతుంది. తర్వాత మదర్ కను సన్ 2కి ఒక రిలేషన్ ఇచ్చాడు. ఈడి సన్ 2 y అనుకుంటే లేక మదర్ వచ్చేసి 3 times అన్నాడు, 3y అవుతుంది. తర్వాత ఏమిచ్చాడు, ది డిఫరెన్స్ ఇన్ ది పేరెంట్స్ ఏజ్ ఈజ్ 2 ది సమ్ ఆఫ్ సన్ ఏజ్. ఇక పేరెంట్స్ ఏజ్ యొక్క డిఫరెన్స్ 7x మైనస్ 3y. 7x మైనస్ 3y వచ్చేసి వీళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ యొక్క సమ్కి 2 times అన్నాడు. ఇక్కడ 2x ఇటు పట్టుకొస్తున్నానమ్మా, మైనస్ 2x అవుతుంది 5y. ఇక్కడ 2y 3y అటు వెళ్తే 5y అవుతుంది. సో 5 క్యాన్సిల్ అయితే x ఈక్వల్ టు y అవుతుంది. అంటే వీళ్ళిద్దరి యొక్క ఏజెస్ ఈక్వల్ అని చూడండి అమ్మా. మన ఆప్షన్స్ ఏమిచ్చాడో చూడండి.
థర్డ్ ఆప్షన్ చూడండి అమ్మా ఏమిచ్చాడు, ది సన్స్ ఆర్ ది సేమ్ ఏజ్ అన్నాడు. 2 సన్స్ యొక్క ఏజ్ వచ్చేసి సేమ్ ఏజ్ అవుతుంది, నాకు థర్డ్ ఆప్షన్ అవుతుంది. x=y వచ్చింది కదా, వీళ్ళ యొక్క సన్స్ యొక్క ఏజ్ వచ్చేసి సేమ్ అవుతుంది, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి వీడియో లాస్ట్లో ఉంటుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 20, అలానే 21, 22, 23 మందేనమ్మా అర్థమెటిక్ క్వశ్చన్. A train starts with some number of persons at the first station, 1/4 of the persons get down అన్నాడు. ఫస్ట్ స్టేషన్లో 1/4 మెంబర్స్ దిగిపోయారంట అండ్ 120 passengers get into the train అన్నాడు. 120 passengers ఎక్కారంట. ఎట్ ది సెకండ్ స్టేషన్ 1/3 ఆఫ్ ది పాసెంజర్స్ గెట్ డౌన్ అన్నాడు. 40 passengers గెట్ ఇన్ అన్నాడు. ది నంబర్ ఆఫ్ పాసెంజర్స్ ఇన్ ది ట్రైన్ నౌ 240 ఇచ్చాడు. ఫస్ట్ స్టేషన్లో 1/4 దిగిపోయారంట, దిగిపోతే ఇంకా 3/4 passengers ఉంటారమ్మా. టోటల్ ఎంతో తెలియదు, టోటల్లో 3/4 ఉంటారు. 3/4 ఉంటే ఇప్పుడు ఫస్ట్ స్టేషన్లో ఎంతమంది ఎక్కారు అంటే 120 మెంబర్స్ ఎక్కారు. ఈ టోటల్ ఇది ఫస్ట్ స్టేషన్ నుంచి సెకండ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈ టోటల్. సెకండ్ స్టేషన్లో 1/3 passengers దిగిపోతే ఈ టోటల్లో 2/3 passengers ఉంటారు. ఈ 2/3 passengerకి ఇంకొక 40 passengers ఎక్కారంట. 40 passengers ఎక్కితే ఇప్పుడు 240 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 40 ఇలా వెళ్తే 200 అవుతుంది. 2 అయితే 200, ఈ 3 ఇలా వస్తే 300 అవుతుంది. నేను డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి అమ్మా, అర్థమైందా ఈ పాయింట్. ఈ 40 ఇలా పట్టుకొస్తున్నాను, అప్పుడు నాకేమవుతుంది 200 అవుతుంది. 2 అయితే 2తో క్యాన్సిల్ చేస్తే 100, 3 అటు వెళ్తే 300 అవుతుంది. 3/4 ఆఫ్ x ఈక్వల్ టు 3/4 ఆఫ్ x ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు 300 అమ్మా. 3/4 ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 120 అలా పట్టుకొస్తున్నాను 180. 3 దీనిలో x టైమ్స్ 0, x ఈజ్ ఈక్వల్ టు 4 6s. ఇనీషియల్గా ట్రైన్లో ఎంతమంది ఉన్నారు అంటే 240 మెంబర్స్ ఉన్నారు, నాకు ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. 240 మెంబర్స్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A 400 meters long train overtakes a man moving at a speed of 10 km/h in same direction in 36 seconds అన్నారు. How much time will it take this train to complete cross another 600 meters long train moving in opposite direction at a speed 40 km/h అన్నాడు. మనకు 2 questions క్లబ్ చేసినట్టు ఇచ్చారు చూడండి అమ్మా. చూడండి ఫస్ట్ ఇది ట్రైను, ఈ ట్రైన్ వచ్చేసి 400 meters ఇచ్చాడు. ఈ ట్రైన్ ఎంత స్పీడ్తో వెళ్తుందో నాకు తెలియదమ్మా, x km/h. ఓ మ్యాన్ అనేవాడు ఉన్నాడంట సేమ్ డైరెక్షన్లో. ఈ మ్యాన్ యొక్క స్పీడ్ వచ్చేసి 10 km/h ఇచ్చాడు. 10 km/h ఇచ్చాడు. వీడిని ఎంత టైంలో క్రాస్ అయ్యింది అంటే 36 సెకండ్స్లలో క్రాస్ అయ్యింది అన్నాడు. అంటే దీని నుంచి ట్రైన్ యొక్క స్పీడ్ నేను రాస్తున్నాను. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అమ్మ. ట్రైన్ యొక్క స్పీడు మైనస్ మ్యాన్ యొక్క స్పీడు. డిస్టెన్స్ అంటే ట్రైన్ యొక్క లెంత్ అవుతుంది. ఎంత టైంలో క్రాస్ అయ్యింది అంటే 36 సెకండ్స్లలో. ఇది మీటర్ పర్ సెకండ్లలో ఉంది, నేను km/h కన్వర్ట్ చేస్తున్నా. 18 దీనిలో 2 టైమ్ 5 2s 10, 0 క్యాన్సిల్, 10 అటు వెళ్తే ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసి 50 km/h. చూడండి అమ్మా ఇప్పుడు జాగ్రత్తగా. ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి 400 meters అమ్మ. 400 meters ఉన్న ట్రైన్ వచ్చేసి 50 km/h వేగంతో వెళ్తుంది. వేరే ట్రైన్ ఉందంట 600 meters, ఇది వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. 600 meters ఉన్న ట్రైన్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. ఇది వచ్చేసి 40 km/h ఇచ్చాడు. అయితే ఇది ఒకదాన్నే ఒకటి ఎంత టైంలో క్రాస్ అవుతుంది అన్నాడు. చూడాలి ఒకసారి ఇలా. డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. డిస్టెన్స్ అంటే 2 ట్రైన్స్ సమ్ చేస్తున్నానమ్మా. 400 ఒక 600 1000. స్పీడ్స్ సమ్ చేయండి. 50 ప్లస్ ఆపోజిట్ డైరెక్షన్ కదా, సమ్ చేస్తున్నాను 90. ఇది km/hలో ఉంది, మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేశాను.
ఎందుకంటే 2 ట్రైన్స్ ఒకదాన్ని ఒకటి క్రాస్ అవటానికి మినిమం సెకండ్స్లలోనే టైం పడుతుంది. km/h మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేశాను ఇంటూ టీ అమ్మ. 18 దీనిలో 5 టైమ్స్ 5 × 5 25, ఇక్కడ 4 టైమ్స్ ఈ 0. ఎంత టైంలో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే క్రాస్ అవుతాయంట? 40 సెకండ్స్లలో ఒకదాన్ని ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు క్రాస్ అవుతాయి. 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. A thief steals a car at 1 p.m. and drive away at a speed of 40 km/h. The theft is discovered at 3 p.m. and the police start chasing the thief from the same starting point in a jeep at a speed 60 km/h. At what time and at what distance from the starting point will the police catch the thief అన్నాడు. ఒకసారి ఇలా చూడండి అమ్మా, తర్వాత నోట్ చేయండి. ఓ దొంగ ఉన్నాడంట, ఈ దొంగ వచ్చేసి దొంగతనం చేశాడు, ఇలా వెళ్తున్నాడు. ఏ టైంకి దొంగతనం చేశాడు అంటే చూడండి అమ్మా, ఏ టైంకి దొంగతనం చేశాడు అంటే వాడు ఏ టైం అని ఇచ్చాడు? 1 p.m.కి దొంగతనం చేశాడు. 1 p.m.కి దొంగతనం చేసి ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు వాడు? 40 km/h. ఓనర్ కనుక్కున్నాడు. పోలీస్ ఎప్పుడు కనుక్కున్నాడంటే 3 p.m.కి కనుక్కున్నాడు. 3 p.m.కి పోలీస్ అనేవాడు 60 km/h వేగం. సెకండ్ ఇది పోలీస్ బయలుదేరే టైంకి దొంగ అనేవాడు 2 hours జర్నీ చేశాడు. 3 p.m. అయింది, ఇప్పుడే పోలీసు బయలుదేరాడు, అప్పటికి దొంగ అనేవాడు వచ్చేసి చూడండి అమ్మ 2 hours జర్నీ చేశాడు. ఫర్ అవర్ వచ్చేసి 40 అమ్మ. 2 hours అంటే 80 km జర్నీ చేశాడు. నాకు ఇప్పుడు ఇద్దరిని సేమ్ టైంలో కన్వర్ట్ చేశాను. వీడు ఇక్కడ ఉన్నాడు, పోలీస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు, ఇలా డైరెక్షన్లో వెళ్తాడు. వీడు మూవింగ్లో ఉన్నాడు కదా, నేను ఇక్కడే ఉంటారని నన్ను పట్టుకున్నాను అన్నారు కదా, వీడు మూవింగ్లో ఉన్నాడు. ఇద్దరి యొక్క సేమ్ డైరెక్షన్ కాబట్టి మనం డిఫరెన్స్ తీసుకుంటాం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అమ్మ. డిస్టెన్స్ వచ్చేసి 80 km, స్పీడ్ వచ్చేసి సేమ్ డైరెక్షన్ కాబట్టి డిఫరెన్స్ తీసుకోండి. 60 - 40 అంటే 20 అమ్మ. సో ఇక్కడ 4 అవర్స్లలో వాడిని పట్టుకుంటాడు. ఎప్పటి నుంచి 4 అవర్స్ అంటే 3 p.m. ఒక 4 అవర్స్ అంటే 7 p.m.కి వాడిని పట్టుకుంటాడు. ఎంత డిస్టెన్స్లలో పట్టుకుంటాడు అంటే పోలీస్ యొక్క స్పీడ్ తీసుకోండి, దొంగ యొక్క స్పీడ్ తీసుకుంటే 80 యాడ్ చేయాలి, మనం మర్చిపోతాం కాబట్టి పోలీస్ యొక్క స్పీడ్ తీసుకుంటున్నాను. 60 స్పీడ్తో 4 అవర్స్ జర్నీ చేశాడు కదా, 6 4s 24, 240 km డిస్టెన్స్లలో వాడిని పట్టుకుంటాడు. సో 7 p.m. 240 అమ్మ. ఏ ఆప్షన్ అవుతుంది అంటే 7 p.m. 240 సెకండ్ ఆప్షన్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా, ది టోల్ ఫీ చార్జ్డ్ ఫర్ ఏ ట్రక్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ టు 2 times ది స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ కిలోమీటర్. ఆ యొక్క డిస్టెన్స్ ట్రావెల్డ్ స్క్వేర్కి 2 times అన్నాడు. ది డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రమ్ వేర్ హౌస్ ఏ టు ఫ్రమ్ ఫ్యాక్టరీ బి ఈజ్ 8 kilometers. ఏ నుంచి బికి వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి 8 kilometers అన్నాడు. సో 8 kilometers అంటే ఇది ఏమవుతుంది? దాని యొక్క ఛార్జీ 8 అవుతుంది. 60 డబుల్ అన్నాడు, ఛార్జ్ వచ్చేసి 128 అవుతుంది. అంతే కదా. 2 times ది స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ అన్నాడు. డిస్టెన్స్ వచ్చేసి 8, దాని స్క్వేర్ వచ్చేసి 64, దాని 2 times అంటే 128 అవుతుంది. ఆల్టర్నేట్ ఫ్యాక్టరీ బికి కెన్ బి రీచ్డ్ ఫ్రమ్ ది వేర్ హౌస్ ఏ టు వయా జంక్షన్ ఎం అండ్ ఎన్ఓ. డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు ఎమ్. ఏ టు ఎమ్ వచ్చేసి 3 kilometers అమ్మ. 3 స్క్వేర్ వచ్చేసి 9 అవుతుంది, దాన్ని డబుల్ చేస్తే 18. తర్వాత ఎం టు ఎన్
కిలోమీటర్స్. M2N వచ్చేసి 2 కిలోమీటర్స్. M2N 2 కిలోమీటర్స్ అమ్మ. దీని యొక్క స్క్వేర్ వచ్చేసి 4 అవుతుంది. దాని ఛార్జ్ వచ్చేసి ట్వైస్ అవుతుంది. తర్వాత N2B వచ్చేసి 3 కిలోమీటర్స్ అమ్మ. N2B వచ్చేసి 3 కిలోమీటర్స్. 3 స్క్వేర్ 9 అవుతుంది. దాని ఛార్జ్ వచ్చేసి 18. 18 ప్లస్ 18 వచ్చేసి 36 44 అవుతుంది. 44 అయితే ఈ యొక్క ఏం కనుక్కోవాలి మనం చూడండి. ది డిఫరెన్స్ ఇన్ ది టోల్ ఫీ కాస్ట్ బిట్వీన్ ది డైరెక్ట్ రూట్ అండ్ ఇండైరెక్ట్ రూట్ అన్నాడు. డైరెక్ట్ రూట్లో వెళ్తే వీడికి వచ్చేసి 128 వచ్చింది. ఇండైరెక్ట్ రూట్ అయితే 44 వచ్చింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 8లో 4 పోతే 4 అమ్మ. 12లో 4 పోతే 84 రూపీస్ డిఫరెన్స్ అవుతుంది. ఏ ఆప్షన్ అవుతుందో చూడండి అమ్మ. 84 రూపీస్ థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి అమ్మ. వీడియో లాస్ట్లో ఉంటుంది చూడండి. ఇది కూడా ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు LCM HCFకి సంబంధించి ది HCF అండ్ LCM ఆఫ్ 2 న్యాచురల్ నంబర్స్ వచ్చేసి 12 and 72 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ 2 నంబర్స్? వన్ ఆఫ్ ది నంబర్ వచ్చేసి 24 ఇచ్చాడు. ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF. ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF అమ్మ. ఓ నంబర్ వచ్చేసి మనకి 24 ఇచ్చాడు. ఓ నంబర్ 24 ఇచ్చాడు. అదర్ నంబర్ ఎంతో తెలియదు. LCM వచ్చేసి 72 ఇచ్చాడు. HCF వచ్చేసి 12 ఇచ్చాడు. 24 దీనిలో మనకి 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ నంబర్ అదర్ నెంబర్ వచ్చేసి 12 3s 36. మనకు ఒక నెంబర్ 24, మరొక నెంబర్ 36. ఈ యొక్క యావరేజ్ ఎంతో మనకు అడిగాడు. ఆ యొక్క యావరేజ్ అడిగాడమ్మా. మనకి ఈ యొక్క యావరేజ్ ఎంత అవుతుంది అంటే 60/2 అంటే 30 అవుతుంది. యావరేజ్ నాకు వచ్చేసి 4th ఆప్షన్ అవుతుంది. యావరేజ్ 30. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి అమ్మా. వీడియో లాస్ట్లో ఉంటుంది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 4 consecutive odd numbers are written in ascending order. If 4 is added to second number, 16 is added to fourth number, the new sum of the numbers becomes 125% of the initial sum of the 4 consecutive odd numbers అన్నాడు. Find the square of the largest of these 4 numbers. సో ఇక్కడ ఆడ్ నెంబర్స్ వచ్చేసి ఎలా ఉంటాయి అంటే, ఒకటి x అయితే నెక్స్ట్ వచ్చేసి x ప్లస్ 2 అవుతుందమ్మా. 2 ఆడ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ వచ్చేసి 2 ఉంటుంది. x ప్లస్ 4 x ప్లస్ 6 అవుతుంది. సో ఇవి వచ్చేసి 4 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అమ్మ. అయితే సెకండ్ నెంబర్ని ఏం చేశాడంట, 4 ఇంక్రీజ్ చేశాడు. 4th నెంబర్ని ఏమన్నా 16 ఇంక్రీజ్ చేశాడు. ఇక్కడ రాస్తున్నాను చూడండి అమ్మ. సో ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ అలానే ఉంది. సెకండ్ నెంబర్ వచ్చేసి 4 ఇంక్రీజ్ చేస్తే x ప్లస్ 6 అవుతుంది. సో థర్డ్ నెంబర్ అలానే ఉందమ్మా. థర్డ్ నెంబర్ అలానే ఉంది, x ప్లస్ 4. తర్వాత 4th నెంబర్ వచ్చేసి 16 ఇంక్రీజ్ చేస్తే x ప్లస్ 22 అవుతుంది. అయితే ఇది వచ్చేసి ఎంత ఇంక్రీజ్ అయిందని ఇచ్చాడు? 125% ఆఫ్ ది ఇనీషియల్ సమ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఇది వచ్చేసి 125 అంటే నేను దీన్ని 125% రాస్తున్నాను. ఎందుకంటే అప్పుడు రెండు ఈక్వల్ అవుతాయి. అది 125% ఇంక్రీజ్ అయిందంటే దీన్ని 125% ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయమ్మా. 25 5 టైమ్స్, 25 4 టైమ్. x ప్లస్ x ప్లస్ x ప్లస్ x 4x ఇంటూ 5 వచ్చేసి ఇది 20x అవుతుంది. సో తర్వాత 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 2 వచ్చేసి 12, 12 5 వచ్చేసి 60 అవుతుంది. 4 ఇలా పట్టుకొస్తున్నాను. x ప్లస్ x ప్లస్ x ప్లస్ x 4x 4 4s 16x అమ్మ. తర్వాత 22 ఒక 4 వచ్చేసి 26, 26 ఒక 6 వచ్చేసి 32, 32 ఇంటూ 4 అమ్మ.
4 2s 8 అవుతుంది, 4 3s 12 అవుతుంది, 128 అవుతుంది. సో 16x ఇలా పట్టుకొస్తున్నాను. 4x ఈజ్ ఈక్వల్ టు 68. సో 4 1s 4 అమ్మ, రిమైనింగ్ 24 7 టైమ్. సో అన్నిటికంటే లీస్ట్ నెంబర్ వచ్చేసి 17, తర్వాత 19, తర్వాత 21, తర్వాత 23 అమ్మ. అయితే మనకు అడిగింది ఏంటో చూడండి ఒకసారి. ఇలా మనకేమడిగాడు, అతి పెద్ద సంఖ్య యొక్క వర్గాన్ని కనుగొనండి అన్నాడు. ఈ 4 నంబర్స్, వీటి యొక్క వర్గము, పెద్ద సంఖ్య యొక్క వర్గం అంటే 23 స్క్వేర్ అమ్మ. 23 స్క్వేర్ వచ్చేసి 529 అవుతుంది. దీని యొక్క స్క్వేర్ వచ్చేసి, సో నాకు థర్డ్ ఆప్షన్ అవుతుంది 529. నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్కి సంబంధించి 36 మ్యాంగో ట్రీస్, 84 యాపిల్ ట్రీస్ అండ్ 108 ఆరెంజ్ ట్రీస్ హ్యావ్ టు బి ప్లాంటెడ్ ఇన్ ఏ రో సచ్ దట్ ఈచ్ రో కంటైన్ ది సేమ్ నంబర్ ఆఫ్ ట్రీస్ ఆఫ్ వన్ వెరైటీ ఓన్లీ అన్నాడు. ఫైండ్ ది మినిమం నంబర్ ఆఫ్ రోస్ ఇన్ విచ్ ది అబోవ్ మెన్షన్ ట్రీ మే బీ ప్లాంటెడ్ అన్నాడు. చూడండి అమ్మా, 36 మ్యాంగో ట్రీస్ ఉన్నాయంట, తర్వాత 84 యాపిల్ ట్రీస్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి 108 ఆరెంజ్ ట్రీస్ ఉన్నాయి. ఈ యొక్క హెచ్సిఎఫ్ ఎంతో రాస్తా, ఈచ్ రోకి ఎంతో మనకి కనుక్కోగలిగితే నంబర్ ఆఫ్ రోస్ అన్నది మనం చెప్పొచ్చు. ఈ యొక్క హెచ్సిఎఫ్ ఈచ్ రోకి ఎన్ని ట్రీస్ అన్నది మనకు వస్తుంది. సో వీటన్నిటిలో 12 కామన్గా పోతుంది. 12 3 టైమ్స్, 12 7s, 12 9 టైమ్స్. దీని యొక్క హెచ్సిఎఫ్ వచ్చేసి 12 అవుతుందమ్మా. అంటే ఇది ఈచ్ రోకి వచ్చేసి 12 ట్రీస్ అమ్మ. సో ఫస్ట్ వచ్చేసి మ్యాంగో కదా, మ్యాంగో వచ్చేసి 36 ట్రీస్, మ్యాంగో వచ్చేసి 36 ట్రీస్ అమ్మ. ఈచ్ రోకి 12 అంటే వీటిని 3 రోస్లలో నాటుతాం. తర్వాత యాపిల్ వచ్చేసి 84 ట్రీస్, ఈచ్ రోకి 12 అయితే 7 రోస్లలో నాటుతాం. తర్వాత వచ్చేసి ఆరెంజ్ అమ్మ, ఆరెంజ్ వచ్చేసి 108 ట్రీస్, ఈచ్ రోకి 12 అంటే 9 రోస్ అవుతుంది. 7 + 9 7 + 3 10 + 9 వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ అంటే 19 రోస్ అవుతుంది. నాకు 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ యావరేజ్కి సంబంధించిన క్వశ్చన్ చూడండి అమ్మా. The average weight of a group of 12 students is 75 kgs అన్నాడు. 12 స్టూడెంట్స్ ఉన్నారంట. 12 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 75 kgs ఇచ్చాడు. తర్వాత 3 more స్టూడెంట్స్ వెయిట్ 50, 55, 60 kg జాయిన్ ది గ్రూప్. 3 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. వీళ్ళ యొక్క వెయిట్ ఎంత ఉందంటే 50, 55, 60. ఈ మూడిటి యొక్క యావరేజ్ వచ్చేసి నాకు 55 అవుతుంది. ఈ మూడిటి యొక్క యావరేజ్ వచ్చేసి 55 అవుతుంది. అంటే యావరేజ్ ఎంత తగ్గింది అంటే 20 తగ్గుతుందమ్మా. ఎంతమంది స్టూడెంట్స్ అంటే వాళ్ళు 3 స్టూడెంట్స్. 20 × 3 అంటే టోటల్ 60 తగ్గుతుంది. ఇప్పుడు 3 మెంబర్స్ జాయిన్ అయ్యారు కాబట్టి 15 మెంబర్స్ అవుతారు. 60/4 అంటే టోటల్ యావరేజ్ ఎంత డిక్రీజ్ అవుతుంది అంటే టోటల్ యావరేజ్ డిక్రీజ్డ్ బై 4 అవుతుంది. నాకు 4th ఆప్షన్ అవుతుంది. టోటల్గా 4 యావరేజ్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 5 positive numbers are written in a fixed order. The average of the first 3 numbers is 15 అన్నాడు. ఫస్ట్ 3 numbers చూడండి అమ్మా. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, 4th నెంబర్, 5th నెంబర్. సో 5 నంబర్స్ ఉన్నాయి. ది యావరేజ్ ఆఫ్ ది వచ్చేసి రిటర్నింగ్ ఏ ఫిక్స్డ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ది యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 3 నంబర్స్ 15 అన్నాడు. ఫస్ట్ 3 నంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 15 ఇచ్చాడమ్మా. తర్వాత ఏమి ఇచ్చాడు? ది యావరేజ్ ఆఫ్ ది మిడిల్ ఆఫ్ 3 నంబర్స్ 18 ఇచ్చాడు. మిడిల్లో 3 నంబర్స్ ఉన్నాయంట.
వీటి యొక్క యావరేజ్ వచ్చేసి 18 ఇచ్చాడు. తర్వాత అమ్మ లాస్ట్ 3 నంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. ది యావరేజ్ ఆఫ్ ది లాస్ట్ 3 నంబర్స్ 21 ఇచ్చాడు. లాస్ట్ 3 నంబర్స్ యొక్క యావరేజ్ 21 అన్నాడు. సో చూడండి అమ్మ, ఇవన్నీ 3 కదా గ్యాప్ అనేది మనకు అక్కడ 3 యొక్క మల్టిపుల్స్ ఏను మనకు అక్కడ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ ఈ యొక్క యావరేజ్ ఏమవుతుందంటే 18 అవుతుందమ్మా. సో నాకు వచ్చేసి సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఫస్ట్కి, థర్డ్కి, ఫిఫ్త్కి ఈ టోటల్ యావరేజే ఆ యొక్క యావరేజ్ అవుతుంది. డైరెక్ట్ చెప్పేసేయచ్చు మనం అక్కడ 18 అవుతుంది, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా, x ప్లస్ వై ఇస్టు వై ప్లస్ జెడ్ ఇస్టు జెడ్ ప్లస్ ఎక్స్ ఇచ్చాడు. 3:4:5 ఇచ్చాడు. x ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ 36 ఇచ్చాడు. దెన్ ది వాల్యూ ఆఫ్ జెడ్ అన్నాడు. ఒకసారి ఇలా చూద్దాం. x ప్లస్ వై ఇస్టు వై ప్లస్ జెడ్ ఇస్టు జెడ్ ప్లస్ ఎక్స్ ఈ వాల్యూ వచ్చేసి 3:4:5 ఇచ్చాడు. 3x 4x 5x గా రాస్తున్నాను. సో లెఫ్ట్ సైడ్ మొత్తాన్ని సమ్ చేయండి. x 2 టైమ్స్ వస్తుంది, y 2 టైమ్స్ వస్తుంది, z 2 టైమ్స్ వస్తుంది. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వచ్చేసి రైట్ సైడ్ సమ్ చేద్దాము. 7 + 5 అంటే 12x అమ్మ. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్లో 36 ఇచ్చాడు. 36 రాస్తున్నాను. 12 ఇంటూ ఎక్స్ 12 3 టైమ్స్ ఎక్స్ వాల్యూ 6 అవుతుంది. 3 6s 18. దీన్ని ఇక్కడ ఉంచండి, తర్వాత చూద్దాం. నాకు జెడ్ వాల్యూ కావాలి అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్లో నుంచి జెడ్ లేని దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి. సో ఇప్పుడు నాకు ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ అవుతుంది కదా. అప్పుడు నాకు జెడ్ వాల్యూనే కదా వచ్చేది. క్యాన్సిల్ చేయొద్దు, ఆ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తాము. సో ఈ వాల్యూ 36 ఇచ్చాడు. ఎక్స్ ప్లస్ వై వాల్యూ వచ్చేసి నాకు ఎంత వచ్చిందమ్మా? 18 ఉంది. సో రిమైనింగ్ వచ్చేసి 18 ఉంటుంది. జెడ్ వాల్యూ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. 18 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 5/12 ఇచ్చారు. 5/12 ప్లస్ 5/13 ప్లస్ 5/14 ప్లస్ 5/15 ఇచ్చాడు. 5/12 కామన్ తీస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి 1 వస్తుందమ్మా. ఇది వచ్చేసి 5 మిగులుతుంది. 5/12 బయటికి వెళ్ళిపోతే ఇక్కడ 5 స్క్వేర్ మిగులుతుంది. 5 స్క్వేర్ 25. 5 క్యూబ్ అంటే 125. సో ఇది వచ్చేసి 5/12 అండి. సో 125 150 156 అవుతుంది. సో 156తో డివిజిబుల్ అవుతుందమ్మా. ఇక్కడ ఈ కింద వాళ్ళలో దేంతో భాగించబడుతుంది అన్నాడు. సో ఇది 156తో డివిజిబుల్ అవుతుంది. నాకు వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. A number is divided by 15, it leaves a remainder 7 అన్నాడు. If the twice of square of this number is divided by same divisor, find the remainder. ఒక సంఖ్యను 15తో భాగిస్తే శేషము 7 వస్తుందంట. ఆ సంఖ్య యొక్క వర్గాన్ని 2 రెట్లు చేశాడంట. ఓ నంబర్ ఉంది, ఈ నంబర్ ఎంతో తెలియదు, ఎక్స్ అనుకుంటున్నా. దేని చేత డివైడ్ చేస్తున్నాడు? 15 చేత డివైడ్ చేస్తే రిమైండర్ వచ్చేసి 7 అన్నాడు. ఈ నంబర్ని స్క్వేర్ చేసి డబుల్ చేసి సేమ్ డివైజర్తో డివైడ్ చేస్తున్నాడు. రిమైండర్ ఎంత అన్నాడు. ఈ నంబర్ని స్క్వేర్ చేస్తే దీన్ని స్క్వేర్ చేయండి. 7 స్క్వేర్ అవుతుంది. ఇంటూ ట్వైస్ చేసాడు కాబట్టి ఇంటూ 2 చేయండి. 2 ఇంటూ 7 స్క్వేర్ అంటే 49 అమ్మ. అంటే ఈ వాల్యూ 98 అవుతుంది. 98ని 15తో డివైడ్ చేస్తున్నాను. 15 6s 90 కనుక పోతే నాకు రిమైండర్ ఎంత వస్తుంది అంటే 8 వస్తుంది. థర్డ్ ఆప్షన్ అవుతుంది.
A person invested 15,000 rupees at the rate of 10% compound interest per annum. Then the interest he get after compounding the duration of 2 years అన్నాడు. సో నాకు 15,000 రూపీస్ అమ్మ, 15,000 రూపీస్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే 10% అంటే నాకు 1,500 వస్తుందమ్మా ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ వచ్చేసి ఈ 1,500కి మళ్ళా 10% అంటే 150 ఎక్స్ట్రా వస్తుంది. ఇది 3,000, ఒక 150 అంటే 3,150 అవుతుంది. నాకు 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్. 10% అయితే 1,500. సెకండ్ ఇయర్ సేమ్ రాదమ్మా. ఫస్ట్ ఇయర్లో ఉన్నదానికి మరలా ఇంట్రెస్ట్ అవటం వల్ల 150 ఎక్స్ట్రా వస్తుంది. 3,150 2 years యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A invested P rupees at a simple interest of 10% per annum for 3 years. B invested 2,000 rupees more than A at a compound interest of 20% per annum for 2 years. If the ratio of the interest obtained by A and B is 15:44 respectively, ఫైండ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ అన్నాడు. ఏ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అమ్మా. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 3 years ఇచ్చాడు, 10% ఇచ్చాడు. 3 10s వచ్చేసి 30% అవుతుంది. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 20% ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్ 20, నెక్స్ట్ ఇయర్ 24 అవుతుంది. 44% అవుతుంది ఈ ప్రిన్సిపల్ వరకు. తర్వాత ఏమిచ్చాడు అంటే ఇది వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2,000 రూపీస్ మోర్ అన్నాడు. ఈ 2,000 రూపీస్కి ఈ 2,000 రూపీస్కి మరలా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. చూడండి అమ్మా, ఈ ప్రిన్సిపల్ వరకు అయితే నాకు 44% కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది వచ్చేసి 2,000 రూపీస్ మోర్ అన్నాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి. బి ఇన్వెస్టెడ్ 2,000 రూపీస్ మోర్ దాన్ ఏ అన్నాడు. ఏ కంటే 2,000 మోర్ అన్నాడు. దీనికి 44% అయితే 880 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 30% అమ్మ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 44%. ఆ ప్రిన్సిపల్ వరకు 2,000 ఎక్స్ట్రా ఉండటం వల్ల 2,000కి 880 ఎక్స్ట్రా వస్తుంది. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 15:44 అన్నాడు. 44 అన్నాడు. 15 into 2నే కదా. ఈ ఇంటూ 2 రాస్తే 88 వస్తుంది. అంటే 88కి ఈక్వల్ చేస్తున్నా. 44 అటు వెళ్తే ఇంకా 44 ఉంటుంది. ఈ 44% 880 రూపీస్ అవుతుందమ్మా. నాకు కావాల్సింది 100% అయితే ఎంత? 100% అయితే ఎంత? 44 దీనిలో 2 times కదా, 20 ఉంది. 2,000 రూపీస్ అవుతుంది. నాకు వచ్చేసి థర్డ్ ఆప్షన్ అవుతుంది. చూడండి అమ్మా, ఈ 15 into 2 వచ్చేసి 30, 44 into 2 అంటే నాకు ఈ టోటల్ 88 రావాలి. ఈ 44 అటు వెళ్తే ఇంకా 44% కదా 880. దాని నుంచే నాకు 100% అయితే ప్రిన్సిపల్ వాల్యూ వచ్చేసి 2,000 రూపీస్ అవుతుంది. A bank generally provides a loan at a simple interest rate 12% per annum. A businessman requests a loan at a rate of 8%. The bank agreed and sanctioned the loan 8% such that the annual interest earned by the bank 3 times of the interest if earn 20 lakh rupees at the rate of 12% per annum. What was the loan amount sanctioned at the businessman అన్నాడు. చూడండి అమ్మా, 20 lakh rupees ఇచ్చాడు. 20 lakh rupeesకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే
2,40,000 రూపీస్ వస్తుంది ఇంట్రెస్ట్ వచ్చేసి. దీనికి 3 టైమ్స్ అన్నాడు అంటే 7,20,000 రూపీస్ వస్తుందమ్మా. 7,20,000 రూపీస్. అయితే వాడు అడిగిన ఇంట్రెస్ట్ 8% కదా. 8% అయితే 7,20,000 రూపీస్. 1% అయితే 9 lakh రూపీస్ అవుతుంది. 1% అయితే 90,000 రూపీస్ అవుతుంది. 100% అయితే ఎంత? 90,000 ఇంటూ 100 వచ్చేసి 9 lakhs రూపీస్ అవుతుంది. 90 lakhs రూపీస్ అవుతుందమ్మా ఆ యొక్క లోన్ అమౌంట్ వచ్చేసి. సింపుల్ క్వశ్చనే, కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ ఎన్ అమౌంట్ ఆఫ్ M rupees 15% simple interest for annum, an amount of N rupees 10% simple interest for annum. M వచ్చేసి 15% అన్నాడు. M వచ్చేసి 15% అన్నాడు. తర్వాత 15% ఆఫ్ M రాద్దాం డైరెక్ట్గా. 15% ఆఫ్ M అమ్మ. తర్వాత ఎన్ వచ్చేసి ఎంత ఇచ్చాడు? ఎన్ వచ్చేసి 10% ఇచ్చాడు. 10% ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆ యొక్క ఇంట్రెస్ట్ వచ్చేసి 4,000 రూపీస్ ఇచ్చాడు. ఈ టోటల్ ఇంట్రెస్ట్ 4,000 రూపీస్ అన్నాడు టోటల్ ఇంట్రెస్ట్. ఇఫ్ ది అమౌంట్ ఇంటర్చేంజ్ అన్నాడు. సో ఎం దగ్గర ఏమన్నా 10% లేదా ఇది ఎం ఇక్కడికి వస్తే 10% ఎమ్, ఎన్ ఇక్కడికి వస్తే 15% ఎన్ అవుతుంది. సో అంటే దీన్ని చూడండి, నేను 10% ఆఫ్ ఎమ్ తర్వాత ఇంటర్చేంజ్ అయినాయి కదా 15% ఆఫ్ ఎన్నో. ఈ ఇంటర్చేంజ్ అవటం వల్ల నాకు ఎంత వచ్చింది అంటే 3,500 రూపీస్ వచ్చింది అన్నాడు. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నానమ్మా. మైనస్ 15లో నుంచి 10 పోతే 5% ఎమ్ మైనస్ 5% ఎన్ ఈజ్ ఈక్వల్ టు నాకు వచ్చేసి 500 రూపీస్ వస్తుంది. సో 5% కామన్ తీస్తున్నాను. M మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 500. చూడండి అమ్మా, నాకు 100% కదా. 5% అంటే 5/100. 5 దీనిలో 1 టైం అమ్మ. సో పర్సంటేజ్ అంటే బై 100 కదా. పర్సంటేజ్ అంటే బై 100 కదా. అటువైపు బయటికెళ్తున్నాను. చూడండి అమ్మ, 5 దీనిలో 1 టైము, ఇక్కడ 100 ఉంటుంది. పర్సంటేజ్ అంటే బై 100 అమ్మ. సో ఇది వచ్చేసి M మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ అంటే బై 100 అటు వెళ్తే 100 ఇంటూ 100 వచ్చేసి 10,000 రూపీస్ అవుతుంది. M మైనస్ ఎన్ వచ్చేసి 10,000 థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ పర్సంటేజ్ అంటే బై 100 ఇటు పట్టుకొచ్చేసాను, డైరెక్ట్గా రాశాను. కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా, 2 pipes A and B can fill a cistern in 12 hours, 15 hours respectively. A third pipe C can empty the same cistern in 20 hours. All the 3 pipes are open together. After 4 hours pipe C is closed అన్నాడు. How many more hours will cistern be completed? A అనేది ఫిల్ చేస్తుంది, బి అనేది ఫిల్ చేస్తుందమ్మా. ఏ బి అనేవి 2 పైప్స్ ఉన్నాయి. ఏ వచ్చేసి ఎంత టైంలో ఫిల్ చేస్తుందని ఇచ్చాడు 12 అవర్స్లలో. బి అనేది 15 అవర్స్లలో ఫిల్ చేస్తుంది. ఏ థర్డ్ పైప్ సి కెన్ ఎంటీ ది సేమ్ సిస్టమ్ ఇన్ 20 అవర్స్ అన్నాడు. ఎంటీ కాబట్టి మైనస్ ఎల్సిఎం వచ్చేసి 60. ఇది 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ అమ్మా మైనస్. ఆల్ ది 3 పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. అన్నిటినీ ఎట్ ఏ టైం ఆన్ చేశారంట. ఏ అనేది, బి అనేది, సి అనేది. 5 + 4 9లో 3 పోతే 1 అవర్కి 6 పార్ట్స్ ఫిల్ అవుతాయి. 4 అవర్స్ వర్క్ జరిగింది. 4 అవర్స్లలో 24 పార్ట్స్ ఫిల్ అయింది. ఇప్పుడు సిని క్లోజ్ చేశారు. ఏబీల వరకే వర్క్ జరుగుతున్నాయి. 36 పార్ట్స్ ఉన్నాయి. ఏబీలు 2 కలిపి 9 పార్ట్స్ ఫిల్ చేస్తే 4 అవర్స్. అంటే నాకు కావాల్సింది ఏంది, అది అడిగింది ఏంటో చూడండి అమ్మా. అయితే ఆ తొట్టె పూర్తిగా నిండటానికి ఇంకా ఎన్ని అవర్స్ అన్నాడు? ఇంకా 4 అవర్స్ కావాలి. సి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎన్ని అవర్స్ అన్నాడమ్మా? 4 అవర్స్ అంటే నాకు సెకండ్ ఆప్షన్ అవుతుంది. సింపుల్ క్వశ్చనే, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా,
A cistern is normally filled by a tap in 8 hours, but it take 2 hours longer to fill because of a leak in its bottom అన్నాడు. If the cistern is full, the how many hours will it be అన్నాడు. చూద్దామమ్మా, లీక్ ద్వారా ఎంత టైంలో ఎంటీ అవుతుందో మనం కనుక్కోవాలి. హౌ మెనీ అవర్స్ విల్ ఇట్ టేక్ టు ది లీక్ అలోన్ టు ఎంటీ ది సిస్టమ్. ఒక వాటర్ ట్యాంక్ ఉందమ్మా, వాటర్ ట్యాంక్ వచ్చేసి ఒక పైపు ద్వారా నార్మల్గా 8 అవర్లలో ఫిల్ అవుతుందంట. అయితే దీని బాటంలో లీక్ ఉందంట. లీక్ ఉండటం వల్ల వాటర్ పోతున్నాయి. వాటర్ పోవటం వల్ల 2 అవర్స్ ఎక్స్ట్రా టైం పడుతుంది అన్నాడు. అంటే 10 అవర్స్ టైం పడుతుందంట. లీక్ లేనప్పుడు 8 అవర్స్, లీక్ ఉన్నప్పుడు 10 అవర్స్. అంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సే కదా లీక్ ద్వారా పోయే వాటర్. నాకు ప్రొడక్ట్ బై డిఫరెన్స్ అమ్మ 10 into 8 డిఫరెన్స్ అంటే 2 అవుతుంది. 10 minus 8 అంటే 2 అవుతుంది. 2 దీనిలో 4 టైము. 10 into 4 వచ్చేసి 40 అవర్స్లలో ఫుల్గా ఉన్న వాటర్ ట్యాంక్ వచ్చేసి ఆ లీక్ ద్వారా ఎంటీ అవుతుంది. నెక్స్ట్ ఇది ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్ సార్ చెప్తారు చూడండి. నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించానమ్మా. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం చేద్దాం. ది స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ ట్వైస్ ది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అన్నాడు. ఇది టైమ్ టేకెన్ టు కవర్ 150 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 2 hours మోర్ దాన్ ది టైమ్ టేకెన్ కవర్ 30 kilometers అప్ స్ట్రీమ్. ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది డౌన్ స్ట్రీమ్ అండ్ ది అప్ స్ట్రీమ్ స్పీడ్స్ అన్నాడు. చూద్దాం ఒకసారి ఇలా. సో ఇక్కడ స్టిల్ వాటర్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్కి వచ్చేసి 2 times అన్నాడు. సో ఇది నేను ఎక్స్ అనుకుంటే ఇది 2x అవుతుంది. అప్పుడు ఇది 3x అమ్మ, ఇది కూడా x అవుతుంది, ఇది వచ్చేసి x అవుతుంది. డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ వచ్చేసి 3x. డౌన్ స్ట్రీమ్లో మనకు వచ్చేసి 150 kilometers. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అండి. 150 kilometers డౌన్ స్ట్రీమ్లో 3x స్పీడ్తో వచ్చాడు. దీనికంట 2 hours ఎక్స్ట్రా టైం పట్టిందంట. అప్ స్ట్రీమ్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తానికి? అప్ స్ట్రీమ్లో 30 kilometersకి వెళ్ళే టైం కంటే డౌన్ స్ట్రీమ్లో 2 hours ఎక్స్ట్రా టైం పట్టింది అన్నాడు. అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ వచ్చేసి x. అంటే దీనికి 2 hours ఎక్స్ట్రా టైం పట్టింది అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ 2 hours. 3 దీనిలో 50 times అమ్మ. డినామినేటర్ సేమ్గా ఉంది కాబట్టి న్యూమరేటర్స్ చూడండి, న్యూమరేటరు సమ్ చేస్తున్నాను. 50 minus 30 ఈక్వల్ టు 2 అవుతుంది. 2 కదా, ఇది 20 కదా, 10 times x ఈజ్ ఈక్వల్ టు 10 అమ్మ. సో నాకు ఇక్కడ వచ్చేసి డౌన్ స్ట్రీమ్ వచ్చేసి 30 అవుతుంది, అప్ స్ట్రీమ్ వచ్చేసి 10 అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 20 km/h థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండమ్మా. ది స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 12 km/h and the speed of the stream is 4 km/h. The boat has to deliver cargo to port which is 640 kilometers away from the starting point. How many days will it take for a boat to complete the round trip? అంటే వెళ్ళి రావటానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. స్టిల్ వాటర్ ఇచ్చాడు నాకు. స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు అంటే స్టిల్ వాటర్ వచ్చేసి 12 km/h ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ వచ్చేసి 4 ఇచ్చాడు. ఇది 16 అమ్మ, ఇది 4 అవుతుంది, ఇది 8 అవుతుంది. వాడంట కార్గోలో ఒక షిప్లో వెళ్తున్నాడంట. బయలుదేరి 640 kilometers దూరంలో ఉందంట. వాడరేవులో సరుకు దించి మరలా రావాలంట. చూడండి అమ్మా, టైం కావాలి. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 640 kilometers డిస్టెన్స్లో ఉంది, డౌన్ స్ట్రీమ్లో వెళ్ళాడమ్మా. సేమ్ 640 kilometers అప్ స్ట్రీమ్లో రావాలి. సో అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ వచ్చేసి 8. 16 దీనిలో 4 times 40, 8 దీనిలో 8 times 0. 80 + 40 అంటే 120 hours అమ్మ. 120 hours నాకు ఫర్ డే వచ్చేసి 24 hours
కదా, నాకు నంబర్ ఆఫ్ డేస్ కావాలి 24, దీనిలో 5 టైమ్స్ పడుతుంది. ఆ షిప్కి ఎన్ని డేస్ టైం పడుతుందంటే 5 డేస్ టైం పడుతుంది. సెకండ్ ఆప్షన్ అవుతుంది. Welcome to Serious CC. So today we discuss SIPC Grand Test number 45 pure maths questions. Okay. Question number 20. Which of the following statement is true regarding the quadrilaters? Okay, regarding the quadrilaters. First one is the diagonal of the rectangle are perpendicular bisector of each other. So diagonal of the rectangle అనేవి bisect అవుతాయి కానీ perpendicular అవ్వవు. ABC మనకి rectangle తీసుకున్నప్పుడు 90 degrees 90 degrees 90 degrees 90 degrees ఇలా డయాగ్నల్స్ డ్రా చేసినప్పుడు మనకి ఏమవుతుంది సార్ అంటే డయాగ్నల్స్ బైసెక్ట్ అవుతాయి కానీ 90 degrees కాదు. డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ P, ఓకే, దెన్ PA ఈజ్ ఈక్వల్ టు PC ఈజ్ ఈక్వల్ టు AC/2 అని రాయొచ్చు. అలానే BP ఈజ్ ఈక్వల్ టు PD ఈజ్ ఈక్వల్ టు PD ఈజ్ ఈక్వల్ టు మనం BD/2 రాయొచ్చు. డయాగ్నల్ సేమ్ సార్, డయాగ్నల్ సేమ్, BD/2 ఆర్ AC/2 రాయొచ్చు. కానీ ఇవి పర్పెండిక్యులర్గా బైసెట్ అవ్వవు, పర్పెండిక్యులర్గా బైసెట్ అవ్వవు. ఓకే, జస్ట్ డయాగ్నల్స్ బైసెట్ అయితే అంతే తప్ప పర్పెండిక్యులర్ అవ్వవు. పర్పెండిక్యులర్ అవ్వాలంటే ఏంటి, ఇక్కడ 45 అవ్వాలి, మరి 45 degrees అవ్వాలి. 45 యాంగిల్ బైసెక్టర్ అవ్వదు కదా. సో కాబట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ద డయాగ్నల్స్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్, నాట్ పర్పెండిక్యులర్. స్క్వేర్లో అయితే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది, బట్ ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవ్వదు. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ సార్. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ సార్. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ సార్. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఓకే, అంటే ఈ 2 ఎలిమినేట్ చేయొచ్చు మనం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఆల్సో ఎ కైట్. సో ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఆల్సో ఎ కైట్, ఎస్ చెప్పొచ్చు. ఓకే, సో స్క్వేర్ అనేది మనము కైట్గా స్పెషల్ కేస్గా చెప్పడానికి ఉంది. ఓకే, రైట్. సో స్క్వేర్లో మనకి చూస్తే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. స్క్వేర్లో మీరు అబ్జర్వ్ చేస్తే సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అండ్ కైట్లో మనం అబ్జర్వ్ చేస్తే అడ్జసెంట్ పేర్స్ అయినా ఈ టాప్లో ఉన్న అడ్జసెంట్ పేర్స్ సేమ్ ఉంటాయి అండ్ ఈ బాటంలో ఉన్న అడ్జసెంట్ పేర్స్ సేమ్ ఉంటాయి. అండ్ ఇందులో డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ పర్పెండిక్యులర్లీ 90 degreesగా ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ లార్జర్ డయాగ్నల్ ఈజ్ బైసెక్ట్ ద స్మాలర్ డయాగ్నల్ పర్పెండిక్యులర్లీ 90 degreesగా ఉంటుంది. ఇక్కడ 90 degrees స్క్వేర్లో డయాగ్నల్స్ 90 degreesగా ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మనకి డయాగ్నల్స్ అనేవి 90 degreesగా చెప్తుంటాం. సో కాబట్టి స్క్వేర్ని మనం స్పెషల్గా కైట్గా చెప్పొచ్చు. సెకండ్ స్టేట్మెంట్ అనేది ట్రూ అని చెప్పొచ్చు. సెకండ్ స్టేట్మెంట్ ట్రూ అంటే మనకి 2 ఉన్నాయి సెకండ్ స్టేట్మెంట్ ట్రూ అవడానికి. రైట్, నెక్స్ట్ థర్డ్ చూద్దాం. ద ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద క్వాడ్రిలేటర్ ఈజ్ ఆల్వేస్ 360 degrees, నాట్ 180. 360 ఉండాలి, కానీ ఇక్కడ 180 అంటున్నాడు అంటే థర్డ్ స్టేట్మెంట్ ఫెయిల్ అయిపోయింది కదా. మరి థర్డ్ స్టేట్మెంట్ ఏమైపోయింది, ఫెయిల్ అయిపోయింది. ఏమంటున్నాం మనము, ద ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ద క్వాడ్రిలేటర్ ఈజ్ ఆల్వేస్ 360, బట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు 180 అన్నాడు. సో కాబట్టి ఏమవుతుంది, అది ఫెయిల్, అది కాదు. నెక్స్ట్ వన్ సార్, పారలోగ్రామ్ ఈజ్ అ స్పెషల్ టైప్ ఆఫ్ ట్రెపీజియం. ఎస్ చెప్పొచ్చు. పారలోగ్రామ్ని ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ద ట్రెపీజియంగా కన్సిడర్ చేయొచ్చు. పారలోగ్రామ్ని ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ది ట్రెపీజియంగా కన్సిడర్ చేయొచ్చు. పారలోగ్రామ్ ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్. ట్రెపీజియం తీసుకుంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్. పారలోగ్రామ్ని ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ట్రెపీజియంగా చెప్పొచ్చు, కానీ ట్రెపీజియం వైస్ వర్సా పాసిబుల్ అవుతుంది. ట్రెపీజియంని పారలోగ్రామ్ చెప్పడానికి లేదు. పారలోగ్రామ్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ట్రెపీజియం అని చెప్పొచ్చు. ఓకే, ఫోర్త్ది కరెక్టే. అంటే మన ఆన్సర్ ఏంటి సార్, ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. బోత్ 2 and 4, బోత్ 2 and 4 అనేది మన ఆన్సర్ సార్. పారలోగ్రామ్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ట్రెపీజియంగా చెప్పొచ్చు. అలానే మనకి ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఆల్సో కైట్, కైట్గా కూడా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ 21 సార్. నెక్స్ట్ క్వశ్చన్ 21 is the volume of right circular cone and cube are in the ratio of 22:7. The volumes of right circular cone and cube. Volume of right circular cone sir. Cone ఏంటి సార్ మనకి, రైట్ సర్క్యులర్ కోన్. కోన్ వాల్యూమ్ ఏంటి మనకి
cone volume 1/3 pi r square h. 1/3 pi r square h. r square h cone and ఒక cube. Cube sider A అనుకుంటా. నెక్స్ట్ ఇఫ్ ద హైట్ ఆఫ్ ద కోన్ ఈస్ 3 times ఆఫ్ ఇట్స్ రేడియస్. రేడియస్ ఆర్ అనుకుంటే దాని హైట్ అనేది ఏమంటున్నాడు 3 times అంటున్నాడు. హైట్ అనేది 3 times అన్నాడు. ద రేషియో ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద కోన్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఎడ్జ్కి 1/3 pi r square h. h అంటే ఏంటి మనకి 3r కదా, and divided by a cube. volumes ratio of the cone and the cube are in the ratio of 22/7. 22/7. ఇక్కడ 3 క్యాన్సల్, 3 క్యాన్సల్, 7 క్యాన్సల్ అయిపోతుంది. 22 కూడా క్యాన్సల్ అయింది. r square into r cube is equal to a cube. r cube is equal to a cube లేదా r/a whole cube is equal to 1. then r is equal to a అని చెప్పొచ్చు. r is equal to a అని చెప్పొచ్చు. ఏమన్నాడు చూడండి, ద రేషియో ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద కోన్ టు ద హైట్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ అంటే r/a అనేది ఏమవుతుంది, r/a ఏమవుతుంది 1/1. 1:1 is answer. 1:1 is answer. All of you clear? 1:1 is answer. Right. Next question, sir. Question number 22. Question number 22. The rectangular park is 40 meter long and 20 meter wide. Two paths of each is 2 meter wide are constructed across the center of the park. One parallel to the length and other one is parallel to the breadth. If the cost of paving this path is rupees 500 per square meter, what is the total cost of the paving the path? So ఇక్కడ పాత్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక స్క్వేర్ మీటర్కి అయితే మనకి ఎంత కాస్ట్ అవుతుందంట 500 రూపీస్ అవుతుందట. అయితే టోటల్ కాస్ట్ ఎంత అన్నాడు. మరి ఆ టోటల్ కాస్ట్ కావాలంటే మనం ఏం చేయాలి, ఆ చెప్పిన 500 రూపీస్ని పాత్ ఏరియాతో మల్టిప్లై చేయాలి. ఏరియా ఆఫ్ ద పాత్ 500 రూపీస్ని ఏరియా ఆఫ్ ద పాత్తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇక్కడ మనకి పార్క్ లెంత్ ఎంత ఉంది 40 ఉంది అండ్ బ్రెడ్త్ ఎంత ఉంది 20 ఉంది. 40 ఉంది 20 ఉంది. ఓకే, two paths of each of 2 meter wide. Okay, constructed across the center of the park. One is parallel to the length, other one is parallel to the breadth. Okay, length కి parallel గా ఇట్లా ఒక రోడ్ కన్స్ట్రక్షన్ అయింది సార్. ఎంత అంట 2 మీటర్ అని చెప్తున్నాడు. ఇది 2 మీటర్తో రోడ్ కన్స్ట్రక్షన్ అయింది. ఇది ఇప్పుడు ఇదేంటి సార్, ఇది లెంతే కదా సార్, ఎంత ఉంటుంది సార్, ఇది 40 కదా సార్, ఇది 40, ఇది 20 is 2, 42. ఇది ఒక రెక్టాంగిల్ కదా సార్. మరి ఈ రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుంది సార్, ఈ రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుంది సార్, ఇక్కడ ఇది 40 అండ్ ఇంటూ 2 అంటే 40 into 2 కదా సార్, 40 into 2 కదా సార్. ఈ 500 పాత్ ఏరియా 40 into 2 కదా సార్, 40 into 2 ఈ పాత్ ఏరియా అయిపోయింది సార్. నెక్స్ట్ ఇంకోటి ప్యారలల్ టు ద బ్రెడ్త్ కూడా ఉంది. ప్యారలల్ టు ద బ్రెడ్త్ అనేది కూడా తీసుకున్నాడు సేమ్ 2 మీటర్తో ప్యారలల్ టు ద బ్రెడ్త్ అని కూడా చెప్తున్నాడు. 2 మీటర్తో ప్యారలల్ టు ద బ్రెడ్త్ అన్నాడు. మరి ఇక్కడ బ్రెడ్త్ ఎంత ఉంది సార్ 20 అండ్ ఇక్కడ ఏముంది సార్ 2. ఈ 2 ఉంది 20 ఉంది 2 ఉంది 20 ఉంది, ఇక్కడ 20 అండ్ 2 వచ్చాడు. సో ఈ ఏరియా ఏమవుతుంది 20 into 2 కదా, ఇది 20 ఇది 2 కదా, 20 into 2 కదా ప్లస్ 20 into 2 ప్లస్ 20 into 2. బట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ప్యారలల్ టు ద లెంత్ అన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ రోడ్ వచ్చేసింది. ఈ పార్ట్ ఏదైతే ఉందో దీంట్లో రోడ్ ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ 2 అండ్ ప్యారలల్ టు ద బ్రెడ్త్ అన్నప్పుడు కూడా మనం ఏం చేసినాం, ఇక్కడ రోడ్ కన్స్ట్రక్ట్ చేసినాం కదా. అంటే ఇక్కడ ఫామ్ అయింది ఏంటి, ఒక చిన్న స్క్వేర్ ఫామ్ అయింది చూడండి. ఈ చిన్న స్క్వేర్ అనేది ఏమైంది 2 times కన్స్ట్రక్షన్ అవుతుంది ప్యారలల్ టు ద లెంత్లో ప్యారలల్ టు ద బ్రెడ్త్లో. బట్ మనకి ఒక్కసారే కదా రావాలి కాబట్టి ఏం చేద్దాం, ఒకసారి సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇదేంటి ఒక చిన్న స్క్వేర్, ఆ చిన్న స్క్వేర్ని సబ్ట్రాక్ట్ చేయండి. స్క్వేర్ ఏరియా ఏ స్క్వేర్ అంటే ఇక్కడ 2 స్క్వేర్. ఇక్కడ ఏముంది సార్ 40 into 2 80 అండ్ ఇక్కడ 40. 80 plus 40 80 plus 40 120. 120 minus 120 minus 4 120 minus 4 116 ఇంటూ ఏముంది సార్ 500 ఇంటూ 500. యూనిట్ డిజిట్ మనకి లాస్ట్లో 2 zeros వస్తాయి అండ్ 5 into 3 అంటే మనకి ఏంటి సార్ రైట్. సో ఏమొస్తుంది చూద్దాం, ఏమొస్తుంది సార్ రైట్ చూడండి 116 into 5 కదా. సో 30 3 ఉంది 5 ఉంది 8 ఉంది అండ్ 5 58000. సో సెకండ్ ఆప్షన్ ఈస్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈస్ ఆన్సర్. ఆల్ ఆఫ్ యూ క్లియర్ రైట్. నెక్స్ట్ వన్ సార్, నెక్స్ట్ క్వశ్చన్ 27.
27. A greater than B ఉంటే a square plus b square, a less than b ఉంటే a square minus b square, then what is the value of 4 greater than 3 less than 30 అన్నాడు సార్. ఒకసారి 4 greater than 3 గురించి చూద్దాం సార్. ఈ 4 greater than 3 గురించి ఒకసారి చూడండి. 4 greater than 3. 4 greater than 3. ఓకే, a greater than b ఉంటే ఏం చేసినాం మనం? a square plus b square రాసినాం. మరి ఇక్కడ 4 greater than 3 అప్పుడు ఏం రాయాలి? 4 square plus 3 square రాయాలి. మరి 4 square plus 3 square 16 plus 9 కదా 25. ఇప్పుడు 25 less than 30 కదా. ఈ బ్రాకెట్లో వాల్యూ మనకు వచ్చేసింది కదా, ఎంత ఇది? 25 less than 30 అని కదా ఇచ్చాడు. 25 less than 30. ఏ less than b అంటే ఏం చేసిండు? a square minus b చేసిండు. a square minus b చేసిండు. 25 less than 30 అన్నప్పుడు a square minus b అంటే ఏమవుతుంది? 5 square minus b అంటే ఎంత? 30. 625 minus 30 కదా. 625 minus 30 అన్నప్పుడు ఏమవుతుంది? 595. 625 minus 30, 595, fourth option answer. 595, fourth option answer. Fourth option is answer. 595. All of you clear? Chinna problem. Okay. Right. Next one, sir. 28. Next problem, 28. What is the reflection of the point 2, 5 in the line x is equal to 5? Okay. So, ikkada simple formula vachi the reflection of p of x1 y1 with respect to x is equal to some constant is the reflection of p of x1 y1 with respect to x is equal to some constant is x is equal to some constant ఉన్నప్పుడు మనకి రిఫ్లెక్టెడ్ పాయింట్ ఏంటి సార్ అంటే 2k minus x1 y1. ఇది ఫార్ములా. The reflection of p of x1 y1 with respect to x is equal to some constant. x is equal to ఏదైనా వాల్యూ ఇచ్చినప్పుడు x is equal to 5 2 3 minus ఏదో ఒక వాల్యూ ఇచ్చినప్పుడు మనకి ఇది ఫార్ములా సార్. అలానే the reflection of p of x1 y1 with respect to y is equal to some constant అన్నప్పుడు y is equal to some constant అన్నప్పుడు సేమ్ సిమిలర్ x1 2k minus y1. ఓకే, ఇప్పుడు మనకు x is equal to కదా ఇచ్చాడు. x is equal to ఇచ్చినప్పుడు ఏంటి మనకి? p dash of 2k, k అంటే 5 minus x1 2, 5. 2k minus ఇది x1 y1. ఇది x is equal to ఏంటి? k ఫామ్. 2k minus x1 5 అంటే ఏమొస్తుంది సార్? 8, 5 is answer. The first option is answer. 28. First option is answer. Clear? Right. Next 30. The fourth term of arithmetic harmonic progression is 1/15 and eighth term is 1/41. Then what is the 12th term అన్నట్టు? సో మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది? రెసిప్రోకల్ కదా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది సార్? రెసిప్రోకల్. ఓకే, సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనకి హార్మోనిక్ ప్రోగ్రెషన్కి రెసిప్రోకల్. ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్కి రెసిప్రోకల్. ఇక్కడ తీసుకుంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఫోర్త్ టర్మ్ అనేది చెప్పాడు. హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఫోర్త్ టర్మ్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఎయిత్ టర్మ్ ఇచ్చాడు సార్. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కనుక తీసుకుంటే, మనం ఏపీలో కనుక తీసుకుంటే T4 అనేది ఏమవుతుంది? 15 అవుతుంది. T4 15 అవుతుంది. అలానే T8 ఏమవుతుంది మనకి? T8 ఏమవుతుంది? 31 అవుతుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రెసిప్రోకల్ కదా. హార్మోనిక్ ప్రోగ్రెషన్కి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది ఎలా ఉంటుంది? రెసిప్రోకల్లో ఉంటుంది సార్. రెసిప్రోకల్ చేస్తే చాలంతే. ఇక్కడ 1/15 అన్నాడు ఫోర్త్ టర్మ్, అది ఏపీలో ఏమవుతుంది? 15 అవుతుంది. అండ్ ఇక్కడ హార్మోనిక్ ప్రోగ్రెషన్లో 1/31 అన్నాడు, అది ఏపీలో ఏమవుతుంది? 31 అవుతుంది. ఓకే, రైట్. మనకి టిఎన్కి ఫార్ములా ఏంటి? టిఎన్కి ఫార్ములా a + n - 1 × d కదా. రైట్, సబ్స్టిట్యూట్ చేద్దాం. T4 అన్నాడు. ఓకే, T4 అంటే ఏంటి? a + n - 1 4 - 1 3d, దట్ ఈస్ 15. అండ్ ఇక్కడ చెప్పండి సార్, ఇక్కడ ఎయిత్ టర్మ్ కదా. ఎయిత్ టర్మ్ ఏంటి? a + 7d ఈజ్ ఈక్వల్ టు 31. ఇది 1 అనుకో, ఇది 2 అనుకో. అండ్ 1 - 2 చేద్దాం. 1 - 2 చేయండి. 1 - 2 ఫస్ట్ ఎక్స్ప్రెషన్ మైనస్ సెకండ్ ఎక్స్ప్రెషన్, అప్పుడు మైనస్ a, ఇక్కడ a క్యాన్సల్. 3d - 7d, 3d - 7d అంటే ఏమైతే? -4d. -4d ఈజ్ ఈక్వల్ టు ఏమైతే సార్? 15 మైనస్ అంటే -16. అంటే d వాల్యూ ఏంటి సార్? 4. d వాల్యూ 4. మరి d వాల్యూ 4 ఇక్కడ పెట్టేసే, d వాల్యూ 4 పెడితే 4 × 3 12. ఈ 12 రైట్ సైడ్ పోతే ఏమైతే సార్? 15 - 12. 15 - 12 ఏంటి సార్? 3. a వాల్యూ ఇస్ 3.
ఏ వాల్యూ ఇస్ 3. ఆల్ ఆఫ్ యూ క్లియర్. మనకు కావాల్సింది ఏంటి సార్? 12th టర్మ్. మనకు కావాల్సింది 12th టర్మ్. T12 కావాలి మనకి. T12 ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. a అంటే ఏమొచ్చింది? 3. 12th టర్మ్ అంటే ఇప్పుడు ఏమవుతుంది? a ప్లస్ 11d అవుతుంది కదా. a ప్లస్ 11d. a అంటే ఏంటి? 3 ప్లస్ 11 ఇంటూ d అంటే ఏంటి? 4. d అంటే 4 అంటే ఇక్కడ 44 ప్లస్ అంటే 47. ఇది ఏపీలో 47. మరి హెచ్పీలో ఏమవుతుంది? 1/47. హెచ్పీలో ఏమవుతుంది? 1/47. హెచ్పీలో 1/47. ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఓకే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు సార్. సింపుల్గా మనకు చూడండి, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 31 ఇచ్చాడు. ఇదేంటి? ఏ టర్మ్ ఇది? ఏ టర్మ్ సార్ ఇది? T4. T4 ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ T4 తర్వాత ఏమి ఇచ్చాడు? T8 ఇచ్చాడు 31. అయితే ఏం అడిగాడు? T12 అడిగాడు. T12 అడిగాడు. ఒకసారి ఇక్కడ చూస్తే మనకి ఇంటూ 4 మైనస్ 1 చేయండి. 4 ఇంటూ 4 16 మైనస్ 1 15 ఇంటూ 4 మైనస్ 1 ఇంటూ 4 మైనస్ 1 8 ఇంటూ 4 8 ఇంటూ 4 32 32 మైనస్ 1 31. ఎస్, సాటిస్ఫైడ్. ఇంటూ 4 మైనస్ 1 ఇంటూ 4 మైనస్ 1 48 మైనస్ 1 47 47 47. ఇది ఏపీలో 47. అప్పుడు హెచ్పీలో 1/47 అయిపోయింది. అంతే సింపుల్. ఆల్ ఆఫ్ యూ క్లియర్. సింపుల్. 1/47. 1/47 is answer. Third option is answer. Right, next one sir, 44. Next question 44. Next question 44. ఏమి ఇచ్చాడు సార్ మనకి? -494913. 4913. That is 17 cube కదా. 17 cube కదా. Okay. So cube root of -17 cube sir. 17 cube. And into మైనస్ ఉంది ఇక్కడ. మైనస్ 4th root of 2401. 2401 49 స్క్వేర్ అంతేనా? 49 స్క్వేర్. 49 స్క్వేర్ అంటే 7 power 4 కదా. అండ్ డివైడెడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ 343. 343 అంటే ఏంటి సార్? 7 క్యూబ్ కదా. 343 ఏంటి సార్? 7 క్యూబ్. 49 ఇంటూ 7. 49 ఇంటూ 7. ఎస్, 7 క్యూబ్ కదా. అండ్ డినామినేటర్ ఏంటి? రూట్ 11 స్క్వేర్ కదా. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ ఏమొస్తుంది? -17 వస్తుంది. అండ్ ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది? -7 వస్తుంది. ఇంటూ -7 వస్తుంది. ఇక్కడ -17, ఇక్కడ -7 వస్తుంది. అండ్ డివైడెడ్ బై ఏమొస్తుంది సార్? ఇక్కడ డివైడెడ్ బై ఏముంది సార్? ఇక్కడ డివైడెడ్ బై ఏమొస్తుంది? ఇక్కడ 7/11 వస్తుంది. ఓకే, 7/11. దీన్ని ఏం రాసుకోవచ్చు? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 17 ఇంటూ ఇక్కడ డివైడెడ్ బై తీసేసి ఇంటూ పెడితే ఏమవుతుంది? 11/7 అవుతుంది. 11/7. ఒక 7 క్యాన్సిల్ అయిపోయింది. ఒక 7 క్యాన్సిల్ అయింది. అంటే ఇక్కడ ఏముంది? 170. 17 ఇంటూ 11 కదా. 17 ఇంటూ 10 ఏంటి? 170 ప్లస్ 17 ఇంటూ 1 17. సో 170 ప్లస్ 17 అంటే ఏమవుతుంది? 187. 187 ఈజ్ ఎక్స్ వాల్యూ. 187 ఈజ్ ఎక్స్ వాల్యూ. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో రూట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ 187 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 729. క్యూబ్ రూట్ ఆఫ్ 729 ఈజ్ 9 క్యూబ్. క్యూబ్ రూట్ ఆఫ్ 729 ఏంటి సార్? 9 క్యూబ్. 9 క్యూబ్ అంటే ఏమొస్తుంది సార్? 9. ఇక్కడ 9 యాడ్ చేద్దాం. 9 యాడ్ చేస్తే ఏమొస్తుంది సార్? 196. 9 యాడ్ చేస్తే ఏమైంది సార్? 196. 196 అంటే ఏంటి సార్? 14. 196 అంటే ఏంటి సార్? 14 ఈజ్ ఆన్సర్. 14 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. 14 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్ సార్. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 45. 45. Area of the field is in the shape of a trapezium is 900 square meter. Is 900 square meter if the length of one of the parallel side is 42 meters and the distance between the parallel sides is 20 meter, then the length of the other parallel side. Then the length of the other parallel sides. Okay, then the length of the other parallel sides. So మనకి distance between the parallel sides ఇచ్చారు. Distance between the parallel side h is equal to ఏమి ఇచ్చారు సార్? Distance between the parallel sides is 20 and one of the parallel side a, one of the parallel side a ఏమి ఇచ్చారు సార్? 42. One of the parallel side is a 42 or b 42. Then what about a కావాలి మనకి. ఓకే, a అనేది కావాలి. ఏరియా ఫార్ములా ఏంటి సార్? h/2 of a plus b. h/2 of a plus b and it is equal to 9t and h అంటే 20. 20/2. 20/2 of a plus b. a plus b. So 42 plus something. 42 plus a. It is equal to 900. 900. ఇక్కడ 2 10 times cancel. So 2 10 times cancel. 10 10 cancel. So a is equal to 90 minus 42. 90 minus 42 is 48 is answer. 90 minus 42 48 is answer. 48 is answer. Okay. So ఇది 42 అనుకోండి బెటర్. సో ఇది క్వశ్చన్ మార్క్. ఎందుకు? లెంత్ ఎక్కువ వచ్చింది కదా. సో జస్ట్ రివర్స్లో తీసుకుని అంతే. Clear? 48 is answer. 48. Fourth option is answer. 48. Fourth option is answer. Right. Next one, sir. Next one. 48. Question number 48. Question number 48. So a and b are the rational numbers. 5 plus root 11 by 3 minus 2 root 11 is equal to a plus b root 11. Then find the value of a. Find the value of a అంటున్నాడు సార్. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి ఏముంది?
5 plus root 11, 5 plus root 11, 5 plus root 11 divided by 3 minus 2 root 11, 3 minus 2 root 11. So denominator లో 3 minus 2 root 11 ఉంది కాబట్టి multiply and divide with 3 plus 2 root 11, multiply and divide with 3 plus 2 root 11, multiply and divide with 3 plus 2 root 11. Okay, so numerator multiply 5 into 3 15, 5 into 3 15, 5 into plus 10 root 11, 5 into 2 10 root 11 ఇక్కడ plus 3 root 11, plus 3 root 11. So next root 11 into root 11, 11 into 2 22, 11 into 2 22, and denominator a plus b into a minus b form, a plus b into a minus b. So a square minus b square, 3 square minus 2 root 11 whole square, 2 root 11 whole square. Okay, right? So 15 plus 22, 15 plus 22 is 37, 37 plus 13 root 11, 13 root 11, and divided by 9 minus 44, 2 square 4, root 11 square 11, 9 minus 44. Okay, 9 minus 44, that is 35, minus 35. Okay, right? సో ఇక్కడ మనకి ఏం అడిగాడు సార్, a ప్లస్ b రూట్ 11, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. అంటే మనకు కావాల్సింది రూట్ 11 మల్టిపుల్ కాదు, రూట్ 11 మల్టిపుల్ కాకుండా ఇంకోటి ఉంది కదా, అది కావాలి. సో ఏ వాల్యూ కావాలి అంటే రూట్ 11 మల్టిపుల్ కాదు మనకు కావాల్సింది, అంటే ఏమవుతుంది 37 by minus 35, దట్ ఈస్ minus 37 by 35 is answer. minus 37 by 35, fourth option is answer. minus 37 by 35, fourth option is answer, sir. Fourth option is answer. All of you clear? Right, next one, sir, next one. If the equation is 4x square minus kx plus 8 is equal to x square plus 2x plus 5 as only one repeated solution, only one repeated solution, ఒకటే సొల్యూషన్ ఉంటుందంట. ఓకే, అంటే ఒకటే సొల్యూషన్ అంటే ఏంటి, రూట్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద పాజిటివ్ ఇంటీజర్ వాల్యూ ఆఫ్ k, k. ఓకే, సో మనకి రూట్స్ ఈక్వల్ అంటున్నాడు, రూట్స్ ఈక్వల్ అంటే డెల్టా b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 కావాలి. ఓకే, మొత్తం కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. 4x స్క్వేర్ ఇక్కడ x స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే 3x స్క్వేర్ కదా, x స్క్వేర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కంప్లీట్ లెఫ్ట్ సైడ్ 3x స్క్వేర్ అండ్ ఇక్కడ minus 2x వస్తుంది, ఇక్కడ మైనస్ x కామన్ తీసిన మైనస్ x కామన్ తీస్తే k plus 2 ఆల్ ఆఫ్ ఈ క్లియర్. minus 2x కదా సార్, minus 2x మైనస్ x కామన్ తీస్తే k plus 2 అండ్ ఇక్కడ ఏమొస్తుంది సార్ ప్లస్ 3 ఇట్ ఈస్ ఈక్వల్ 0. సో ఓన్లీ వన్ రిపీటెడ్ సొల్యూషన్ మీన్ రూట్స్ ఆర్ ఈక్వల్. రెండు రూట్స్ ఉంటాయి, ఆ రెండు కూడా రిపీట్ సేమ్ ఉన్నాయని చెప్తున్నాడు. సేమ్ ఉన్నాయంటే ఏంటి, రూట్స్ ఆర్ ఈక్వల్. If roots are equal, delta b square minus 4ac value is 0. b square minus 4ac value is 0. Yes or no sir? b square minus 4ac value is 0. Okay, so b square is equal 4ac అని చెప్పొచ్చు. b square is equal 4ac. So b square అంటే ఏంటి, ఇక్కడ మనకి a x square plus bx plus c తో కంపేర్ చేసుకోండి. ఓకే, దీంతో కంపేర్ చేయండి. దీంతో కంపేర్ చేసినప్పుడు మనకి b square అంటే ఏముంది, k plus 2 whole square, k plus 2 whole square is equal to 4. a అంటే ఏముంది 3 ఉంది, c అంటే ఏముంది 3 ఉంది. k plus 2 whole square is equal to ఏముంది 36. అప్పుడు k plus 2 is equal to ఏమైతే, k plus 2 is equal to ఏమైతే 6 అవుతుంది. ఎందుకు మనకి పాజిటివ్ వాల్యూ తీసుకోమని చెప్తున్నాడు కదా, నెగిటివ్ తీసుకోవద్దు కదా మరి. సో k plus 2 వాల్యూ 6 అయితే అప్పుడు k వాల్యూ ఏంటి 4, k వాల్యూ is 4. థర్డ్ ఆప్షన్ is answer 4 ఆన్సర్. If roots are equal, b square minus 4ac 0. If roots are equal, b square minus 4ac 0. Roots are equal, b square minus 4ac 0. ఫార్ములా గుర్తుండాలి. నెక్స్ట్ వన్ సార్, క్వశ్చన్ నెంబర్ 50. Question number 50. A solid hemisphere as the radius is 28 centimeter, it is melted to form a cylinder such that the ratio of the curved surface area of total surface area. Okay, so cylinder curved surface area ఏంటి మనకి 2 pi r square. Cylinder curved surface area 2 pi r h by 2 pi r of h plus r. 2 pi r of h plus r. It is equal to 2 by 500. Okay, right? So cylinder said that the curved surface area to the total surface area. Curved surface area 2 pi r h and total surface area 2 pi r of h plus. 2 pi r cancel. Appudu cross multiply 5h is equal to ఏమైంది సార్ 2h plus 2r. Then 3h is equal to ఏమైతే సార్ 2r. Okay, అలా ఉంచండి దాన్ని. నెక్స్ట్ ఏమన్నాడు, వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద సిలిండర్. మెల్టింగ్ అంటే ఏం చేస్తాం, వాల్యూమ్స్ ఈక్వేట్ చేయడం అంతే. మెల్టింగ్ అంటే ఏంటి, వాల్యూమ్స్ ఈక్వల్. దేని వాల్యూమ్స్, హెమిస్పియర్ ది సిలిండర్ ది వాల్యూమ్ ఈక్వల్. హెమిస్పియర్ ఏంటి 2/3 pi r cube, 2/3 pi r cube. It is equal to cylinder ఏంటి pi r square h, pi r square h. ఇక్కడ హెమిస్పియర్ రేడియస్ ఇచ్చాడు కదా, హెమిస్పియర్ రేడియస్ ఎంత సార్, హెమిస్పియర్ రేడియస్ 28 క్యూబ్, 2/3 pi r cube 28 క్యూబ్. ఓకే, రైట్. pi r square మనకి ఏమంటే రేడియసే కదా, r square h. h అంటే ఏం రాయొచ్చు, h ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 2r/3 రాయొచ్చు కదా. h ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 2r/3.
సో h ఈజ్ ఈక్వల్ టు 2r/3, h ఈజ్ ఈక్వల్ టు 2r/3. ఓకే, సో ఇక్కడ 3 క్యాన్సల్, 2 క్యాన్సల్, 5 క్యాన్సల్. ఇప్పుడు r² ఇంటూ r ఏమైతుంది, r³ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 28. అప్పుడు r ఈజ్ ఈక్వల్ టు ఏంటి 28. r³ ఈజ్ ఈక్వల్ టు 28 అంటే r ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్ 28. r ఈజ్ ఈక్వల్ టు 28. ఆల్ ఆఫ్ యూ క్లియర్ సార్, రైట్?